ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. మధ్యాహ్న కాల సమయంలో మరొక మారు ప్రభు సన్నిధిలో నడిపించబడిన మిమ్మల్ని అందరి దేవుడు దీవించును గాక. వాక్యం గుండా మనం ముందుకు వెళ్ళి సాగిదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుంచి గమనించుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములను, యూదయ, సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలడించండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి సంపన్నుడ, కరుణామయుడ ప్రభువా, చదవబడినటువంటి లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయనా. దయచేసి ప్రభువా, ఈ కాల గడియ వర్తమానం గుండా మేము ఏదైతే వినడానికి ప్రభు నియమించబడి ఉన్నామో, ఏదైతే మా కోసం పలకబడి ఉన్నదో, దేనికోసమైతే మేము ముందు నిర్ణయంలో ముందుగానే ఉంచబడి ఉన్నామో, అవన్నీ కూడా ప్రభు ఈ స్థలంలో ఈ సమయంలో ప్రభు ఒక చోట కలుసులాగున అవన్నీ నెరవేర్పు జరుగులాగున సహాయం తెచ్చు. మా దుష్ట తలంపులను నాయన, మా యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలు మీరు తీసివేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అభిషేకించండి. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని మా మధ్యలో కుమ్మరించమని, నీ ఆత్మీయమైన ఉపస్థితి మా మధ్యలో కలిగింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూసినట్లయితే అపోస్తలులతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఆయన అంటాడు, మీరు పైనుంచి శక్తి పొందుకునేటువంటి ఒక గడియ నేను నియమించి ఉన్నాను. అది పొందుకునే వరకు కూడా మీరు కనిపెట్టుకుని ఉండండి. మీరు ఆ శక్తి పొందుకునే వరకు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, యెరూషలేము ప్రాంతంలోనే ఉండండి. ఆ ప్రాంతంలోనే నేను నియమించిన ఆ అద్భుత కార్యం జరగాలి. అక్కడిది చోటు చేసుకున్న తర్వాతే మీరు యెరూషలేములోను, సమరయుల పట్టణంలోను, అక్కడే కాకుండా భూ దిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులుగా మీరు ఉంటారని నేను మిమ్మల్ని వాడుకుంటాను. కానీ మొదటగా ఇది యెరూషలేము ప్రాంతంలోనే జరగాలి. ఎందుకంటే అన్నీ కూడా మొట్టమొదటిగా ఇజ్రాయేలులకు అనుగ్రహించబడ్డవి. దత్తపుత్రం వారిదే, మొదటిగా వరాలు వారివే, పిలుపులు వారిదే, ఎన్నిక వారిదే, శక్తి, మహిమ, ఘనత అంతరికి వారికి అప్పజెప్పబడి ఉన్నది. కానీ వారి యొద్ద నుంచి తీసివేయబడుచున్న విషయాన్ని నిరూపించబడాలంటే ఇది కూడా వారి మధ్యలోనే జరగాలి. ఆమేన్. నేను మిమ్మల్ని ఉదయకాలంలో మాట్లాడిన ప్రార్థన అనేటువంటి అంశాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాను. ఈ వర్తమానం యొక్క ప్రధానమైన ఉద్దేశం అంతా ఒకటే, ప్రార్థనలో మన జీవితాలు ముందుకు సాగాలి. ప్రార్థనలో వాటి యొక్క ఆవశ్యకతలు, అవసరతలు ఎలాగుండేవో మనం తెలుసుకోవాలి. సంఘ ప్రార్థనల్లో మనం ఎదగడానికే ఈ వర్తమానాలు మిమ్మల్ని ప్రేరేపించాలి, పురికొల్పాలి. రేపటి దినాన సంఘ ప్రార్థన ప్రారంభించినప్పుడు మీరందరూ ఇక్కడ ఉండాలి అంటే ఈ మాటలు అవసరమై ఉన్నవి. ఇవేవి తెలియకుండా నేను డైరెక్ట్గా సంఘ ప్రార్థన పెట్టాను అనుకోండి, 18 ఏళ్ళ నుంచి లేవు, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టారేంది అనుకుంటారు. ఇది ఆలోచన కలుగుతుంది. అసలు అది ఉన్నదా లేదా సంఘంలో? దేవుడి వాక్యంలో దాని ప్రాధాన్యత ఏంటి? ఈ గడియ వర్తమానికుడు గుండా 7వ కాల సంఘకాల వర్తమానం గుండా ప్రభు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఇది ఏది తెలియకుండా నేను నేరుగా సంఘకాలాలకు సంబంధించినటువంటి సంఘ ప్రార్థనకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం నడిపింపుతో ముందుకెళ్తే ఏ ఒక్కరు రారు.
అసలు అది ఉంటే ఏంటి, అది లేకపోతే ఏంటి? సంఘ ప్రార్థనలు లేకపోవడం వలన ఎంత కోల్పోతున్నాము? అది ఉండడం వల్ల సంఘానికి కలిగే లాభం ఏంటి? లేఖనాలలో ఎక్కడెక్కడ ఏ లేఖనం నెరవేర్పు జరిగిస్తున్నాము ఇది తెలియాలి ముందు మనకి. ఇది తెలిసిన తర్వాతే ఆ రోజున మిమ్మల్ని ఏ ఒక్కడు ప్రేరేపించవలసిన అవసరం లేదు. మీరు వినిన ఈ బోధే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఈ బోధన బట్టే అంతరంగంలో పెట్టబడుతున్న పరిశుద్ధాత్ముడు మీరు వినిన సంగతిని మళ్ళా జ్ఞాపకం తీసుకొస్తూ ఉంటాడు ఆయన. అందుకే ఈ మాటలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. అందుకే ఉదయకాలంలో మనం చాలా విషయాలు చూసాం. సంఘ ప్రార్థనలు, ప్రార్థన కూటములు అంటే ప్రజలు ఎలాంటి నిర్లక్ష్య ధోరణి కలిగి ఉంటారో, ప్రార్థన కూటముల సమయాల్లో ఎలాంటి కార్యాలు చోటు చేసుకుంటాయి అన్న విషయాన్ని మనం విని ఉన్నాం. దాన్ని మరింతగా ముందు కొనసాగించే ప్రయత్నం చేద్దాం. గమనించండి, మనం చదివిన లేఖన భాగం యొక్క కొనసాగింపుగానే దేవుడు తన ప్రవక్త గుండా మాట్లాడుతూ ఉంటాడు. 54-1-31 కొంచెం వేగవంతంగా. దానిలో 128 పేర, 128వ పేర, జీవమున కొరకై దాహము. వాళ్ళు వెళ్ళి సెమినరీలను అడగలేదు. అక్కడ ఏమై ఉన్నది, ఏమి జరుగుతున్నది, ఏ కార్యము చోటు చేసుకోబోతా ఉన్నది అని సెమినరీలో చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కన్సల్ట్ అవ్వాలా. వారు వెళ్ళి వారి సొంత ప్రజలనే కలిశారు. వారు ఎప్పుడైతే సెమినరీలకు వెళ్ళకుండా ఆ సొంత ప్రజలనే కలిసి వారందరూ ఒక చోటికి సమకూర్చబడినప్పుడు వారు ఆ ప్రజలకి ప్రభువు వారి పట్ల ఏం చేశారో అదే చెప్పారు. వాళ్ళు వారందరూ కూడా ఒక దగ్గర సమకూర్చబడి గ్యాదర్ అయ్యి ఇదిగో వాళ్ళు ఈ ప్రార్థన చేశారు. ఏ ప్రార్థన? ప్రభువా ఎందుకు ఇది? ప్రభువా ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి ఇది నెరవేర్పులు ఎలా జరిగినవి అంటూ ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ప్రార్థించారు. ఎందుకని? ఈ అన్యజనులు ఎలాగో అల్లరి రేపిరి అని ప్రార్థించారు. ఎందుకని? ప్రజలు, అన్యజనులు మరి ఈ ప్రజలందరూ కూడా వ్యర్థమైన వాటిని ఊహించుచున్నారు వీళ్ళు. అప్పుడు అంటాడు, ప్రభువా వీరందరూ నిన్ను తృణీకరించి ఉండొచ్చేమో కానీ దయచేసి మాకు శక్తిని అనుగ్రహించుము అని వారు ప్రార్థించారు. నీ కుమారుడైన క్రీస్తు యొక్క ఆ హస్తమును చాపి మా పైన ఆ శక్తిని కుమ్మరించు ప్రభువా అని ప్రార్థిస్తున్నారు. రోగులను బాగు చేయడానికి అక్కడ సూచక్రియలు, అద్భుత కార్యాలు కనపరచబడాలని. ఎప్పుడైతే ఆ ప్రజలందరూ ఒక చోట సమకూర్చబడి ఏకీభవించి వాళ్ళు ప్రార్థన చేశారో వారు ఉన్నటువంటి ఆ భవనము కంపించిపోయింది. ఎక్కడైతే కూటమి ఏర్పాటు చేశారో, ఎక్కడైతే సమకూర్చబడ్డారో ఆ స్థలమంతా కదిలించబడింది అన్న విషయాన్ని చూస్తా ఉన్నాము. ఈ రోజున మనకు కావాల్సింది ఏంటో తెలుసా? యూనిటరీ అంటే ఏకత్వములో కలిసిపోయి ఏకాభిప్రాయం కలిగి ఒకే ఒక ఉద్దేశము, ఒకే ఒక లక్ష్యము కలిగినటువంటి ప్రార్థన కూటములు కావాలి అంటున్నాడు ఆయన. Where we find ourselves together with such one heart and one accord and pray a prayer like that, then we will have another shaking time. Amen. ఉజ్జీవాలు రావడానికి వాక్య ప్రకారంగా దేవుడు పెట్టిన అతిపెద్ద సూత్రం ఇదే. ఉజ్జీవం వచ్చేది ఎక్కడ అంటే ఎక్కడైతే కొంతమంది వ్యక్తులు ఒకే ఒక హృదయం కలిగి ఉండాల.
ఒకే ఆలోచన కలిగి ఉండాలి. భిన్నాభిప్రాయాలు, భిన్నమైన బోధలు, భిన్నమైన తలంపులు, భిన్నమైన విశ్వాసాలు ఉండకూడదు. ఒకే స్థాయిలో ఉంచబడిన ప్రజలు సమకూర్చబడిన చోట జరిగే ఉద్యమము పెంతెకోస్తు కంటే గొప్ప ఉద్యమంగా మలచబడుతుంది. కానీ అందరూ పెంతెకోస్తుని చాలా గొప్ప ఊహించుకుంటారు. పెంతెకోస్తు నాడు ఎంత అద్భుత కార్యం జరిగింది, పెంతెకోస్తు నాడు ఎంత అద్భుత కార్యం చోటు చేసుకుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి వాడు బీదోడై చినిగిపోయిన బట్టలు వేసుకుంటూ పాడైపోయిన సైకిల్ మీద తిరుగుతూ మా తాత జమీందారు మా ముత్తాత జమీందారు అన్నట్టు ఉంటుంది. ఇది ఏంటది? మా తాత జమీందారు మా ముత్తాత జమీందారు అన్నట్టుగానే ఉంటుంది. ఇది నువ్వు పెంతెకోస్తు ఎంత గొప్పదో మాట్లాడుతున్నావు. మీ తాత ముత్తాతలే వాళ్ళంతా. 2000 సంవత్సరాల కింద ముచ్చటది. ఇప్పుడు నీ దగ్గర చినిగిపోయిన బట్టలే ఉన్నాయిగా, ప్రార్థనలో ఇరిగి పడిపోయినటువంటి సైకిలే ఉందిగా. నీ పెంతెకోస్తు ఎంత గొప్పదైతే ఇప్పుడు మాకేంటి? నీలో గొప్పతనం ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు నివసిస్తున్న నా కాలంలో, ఈ సమకాలంలో నేను నేరుగా చూడగలిగేటువంటి గొప్ప కార్యమైన చూపించగలుగుతావా? లేదండి, మా తాతే గొప్పవాడు, మా తాతే జమీందారు. పేతురు ప్రార్థించినప్పుడే ఆ పెంతెకోస్తు మేడ మీదే. కానీ దేవుడి కాల ప్రవక్త కూడా ఏమన్నాడు చూసారా? అక్కడ పైన మాట్లాడిన పేరాలో ఆయన మాట్లాడుతున్నది, ఎక్కడైతే దేవుడు ఇదిగో మీరు పైనుంచి శక్తి పొందుకున్న వరకు అని చెప్పినబడినటువంటి ఆ మాట నెరవేర్పులో జరిగిన ఆ పెంతెకోస్తు కూటమిని గురించి మాట్లాడుతున్నాడు. వారందరూ కూడా వన్ అకార్డ్, వన్ హార్ట్, ఒకే ఒక్క హృదయం కలిగి ఒకే ఒక్క కూడికి చొప్పున చేసినప్పుడు వారికి ఎలాగూ జరుగునో మనకు కూడా అలాగే జరుగుతుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది నిద్రపోయినారు, చాలామంది ఏమరపాటుగా ఉన్నారు. ఒక్కొక్కటి చూపు ఒక దిక్కుంది. అందరి చూపులు క్రీస్తు వైపుగా లేవు. అయినను ఆ శక్తిని దించలేకపోయాం మనం. నేను మాట్లాడుతున్నది ఒక వర్తమాన సంబంధమైన ఒక సెరమనీ కాదయ్యా. ఈ అంశం అయిపోయిందా అని ముగించుకునేది కాదు. ఇది మనం మాట్లాడుతున్నది పెంతెకోస్తు నాడు దిగొచ్చిన అగ్ని మన మధ్యలో దిగి రావాలి. మీకు నమ్మకం లేకపోయి ఉండొచ్చు, నేను నమ్ముచున్నాను. నా ప్రవక్త ద్వారా నా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, అప్పుడు జరిగిన సంగతి ఇప్పుడు జరుగుతుంది అంటున్నాడు ఆయన. ఆ ఉద్యమానికి ఏమాత్రము లోటు లేదు. ఒకవేళ నీలో నాలో ఉన్నటువంటి అదే అవిశ్వాసము, నీలో నాలో ఉన్న అదే నిద్రాత్మ, అదే ఏమరపాటు ఒకప్పుడు 1906లో విలియం సిమోస్ అనే వ్యక్తి గుండా ప్రారంభించబడిన ఒక చిన్న కూటమిలో కూడా ఉండి ఉంటే కనుక పెంతెకోస్తు సంఘమే స్టార్ట్ కాకపోయేది. వారందరి గురించి ఏమంటాడో తెలుసా? వారందరూ మేడగదిలో ఉన్నప్పుడు పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో ఎప్పుడైతే ఆ పాత నిబంధనకు సంబంధించిన పండగ జరుగుతున్న చోట, పెంతెకోస్తు అనే పండగ జరుగుతున్న చోట అక్కడున్న ప్రజలలో ఏర్పడిన ఏకత్వము, ఏకాభిప్రాయం, ఏకహృదయం ఎలాగున్నదో అదే మనము చేస్తే మన మధ్యలో కూడా దేవుడు తన శక్తిని దించుతాడని నమ్మిన ఒక గుంపులో, విలియం సిమోస్ ద్వారా ప్రారంభించబడిన గుంపులో ఎలాగో పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడో ఇప్పటికీ జరుగుతుందని నేను నమ్ముతున్నాను. సమస్య ఏంద్ర నాన్న అంటే, పలకడానికి ఆమెనికి మన నోరులు తెరవలేని చోట పరిశుద్ధాత్ముడు ఎలాగో దిగి వస్తాడు? దేవుడి యొక్క వాక్యమును బట్టి ప్రభు మన మధ్యలోకి దిగి రావాలన్నటువంటి ఆ తపన, ఆ తృష్ణ లేకపోతే ఎలా దిగి వస్తాడు ఆయన? ఆయన తెరవబడుచున్న చోటికి ఆయన వచ్చేది, కానీ నోర్లు మూసుకున్న చోటికి ఎట్లా వస్తాడు ఆయన? ఏంటి నోర్లు మూసుకున్న దగ్గర రాడాయన. ఆయన ఏమన్నాడు గుర్తుందా? ఉదయకాలం మనం చూసాము, ఎక్కడైతే ఆమెనని పిలువబడుతుందో అక్కడ క్రీస్తు ఆహ్వానించబడుతున్నట్టు అన్నాడు ఆయన. ఆయన ఆహ్వానించబడుచున్నాడన్న దానికి సూచన అక్కడ మనం ఆయన ఆహ్వానించాలంటేనే మన నోర్లు తెరవాలి, తర్వాత మన డోర్లు తెరవాలి. ప్రభు నా హృదయం తెరిచాను, బట్ నా నోరు తెరవట్లేదు. వింతైనటువంటి ప్రార్థన అనేది, వింతైనటువంటి కోరిక అనేది. ఉదయకాలంలో పిల్లలకి హన్నాను గురించి కొంచెం విషయాలు బోధించాను. హన్న ప్రార్థించాలనుకుంటే కనుక కదా లోపల ప్రార్థించుకోవచ్చు. ఆమె ఎస్ ఆర్ నో? ఎట్లాగో లోపల ఎవరికి వినబడకుండా చేసే ప్రార్థనని పెదవులు కదిలించకుండా చేయొచ్చుగా. ప్రార్థన చేసే పెదవులు కదవాలా కంపల్సరీ. నువ్వు బహిరంగంగా అప్పచెప్పుకోలేడు. ఇది రహస్య ప్రార్థన చేసే స్థలం కాదుగా. ఒక మాట ఆలోచించండి, ఇక్కడికి వచ్చి నువ్వు రహస్యంగా ప్రార్థించి
ఇక్కడికి వచ్చి రహస్యంగా ఆరాధించడానికి సంఘానికి రావడం ఎందుకు? వి బెటర్ స్టే ఎట్ అవర్ హోమ్స్, ఇళ్ళల్లోనే ఉండొచ్చు. కానీ ఇక్కడ రహస్యంగా ప్రార్థించడానికో, రహస్యంగా ఆరాధించడానికో, రహస్యంగా ఏదో చేయడానికి రాలేదు. ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిందే సమూహంగా కలిసి బహిరంగంగా ప్రకటించడానికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి కూడా రహస్యంగా మనసులోనే ఇంతే. నేను వింటున్నాను బ్రదర్, అది విన్నది యూట్యూబ్లో కూడా విన్న చిన్నలో కూర్చొని. కాదు, మనం ఇక్కడ గ్యాదర్ అయింది దేనికో తెలుసా? ఆ పెంతెకోస్తు శక్తిని దించడానికి. పెంతెకోస్తు శక్తి దిగి రావాలంటే ముందు ఏకాభిప్రాయం కలగాలిగా, ఏక మనస్సు రావాలిగా, ఒకే ఆలోచన తలంపులు కలిగి ఉండాలా. దేని కొరకు? ఆయన ఏమన్నాడు? మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక లేఖనం చదివాం. గెత్సెమనే తోటకి యేసు ప్రభువు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ప్రార్థన చేయడం గురించి దేవుడు ఆశపడినాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వీరు కూడా ప్రార్థన చేయాలి, అదే సమయంలో ఆశపడినాడు ఆయన. అప్పుడు వారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, తెలుగు బైబిల్ అట్లా ఉండదు కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే వాచ్ అండ్ ప్రే అని ఉంటుంది. తెలుగులో మెలకువగా ఉండి ప్రార్థించుడి అని ఉంటుంది కదా. వాచ్ అండ్ ప్రే అని ఉంటుంది. తెలుగులో దాన్ని కరెక్ట్గా తర్జుమా చేయాలంటే చూడుము ప్రార్థించుము, కనిపెట్టుము ప్రార్థించుము కదా. వాచ్ అండ్ ప్రే. ఇంక నిద్రపోతున్నారు కాబట్టి వాచ్ అండ్ ప్రే అంటే మెలకువగా ఉండమని తర్జుమా తీశారు. కానీ ఉన్నటువంటి పదాలని ఉన్నట్టుగా మక్కి తర్జుమా చేసేసారు అనుకోండి. వాచ్ అండ్ ప్రే. వాచ్ అంటే చూడుము లేదా కనిపెట్టుము అని అర్థం కదా. దేనికోసం కనిపెట్టాలా? ఇక నేను వెళ్ళవలసిన గడి వచ్చేసింది. 2 మార్లు చెప్పాను మీ దగ్గర, మీరు మెలకువగా ప్రార్థన చేయండి అని. అయినా మీరు నిద్రించారు చూడు. కాబట్టి ఇక మనిషి కుమారుడు కొనిపోబడవలసినటువంటి గడియ వచ్చేసింది. మీరు అయినా సరే వాచ్ అండ్ ప్రే, మీరు కనిపెట్టుడి, చూచుడి, ప్రార్థన చేయుడి. దేనికోసం వాచ్ అనే దాని గురించి మాట్లాడతారు చూడండి. 63-0116. సాయంకాల వర్తమానంలో విను, రాయకు, నువ్వు నన్ను చూడు. పేరా పెన్నిటి నన్ను చూడు. నేను ఎవరినో ఒకరిని విన్నాను, వారి సాక్ష్యంలో ఇలాగ చెప్పడాన్ని విన్నాను. వారిని పైకెత్తుడి. వారిని ఎలాగూ పైకెత్తుతారు అంటే వారికి ఏదో ఒక సిద్ధాంతాన్ని అప్పచెప్పా. ఎందుకంటే నిజం అంటే నాసిజం, ఫ్యాసిజం, కమ్యూనిజం కదా, నక్సలిజం, లాస్ట్లో ఇజాలు ఉన్నాయి చూసారా. ఇలాంటి ఇజాలు ఇచ్చి వాళ్ళని పైకి లేపుదామా? తక్కువగా కింది స్థాయిలోకి వెళ్ళిపోతూ అభివృద్ధి లేక కొట్టుమిట్టుచున్న వారిని పైకి ఎలాగూ లేపాలి వారిని? ఏదైనా ఒక ఇజం ఇచ్చి లేపుదామా? ఏదైనా ఒక ఇజాన్ని ఇస్తే పైకి ఉత్తేజం కలుగుతుందా? నిజం చెప్పాలంటే ప్రజలు నిజమైనటువంటి ఇజంలో కన్నా తప్పుడు ఇజాలలో ఎక్కువ ఉత్తేజాన్ని పొందుతున్నారు. కరెక్టేనా? నా మాట వినండి. మీకు ఈ రోజున ప్రపంచానికి కావాల్సింది, నా మాట జాగ్రత్త వినాలా, నేడు ప్రపంచానికి కావాల్సింది నాసిజమో, ఫ్యాసిజమో, కమ్యూనిజమో, నక్సలిజమో ఇలాంటి ఇజాలు కాదు కావాల్సింది. ఈ రోజున క్రైస్తవులకు కావాల్సింది బాప్టిజం. అవునా? ఈ ఇజాల వల్ల మనకు వచ్చి ఒరిగేదేమీ లేదు, కానీ బాప్టిజం, ఈ ఇజం వల్లే మన జీవితాలు బాగుపడతాయి. ఈ ఇజాన్ని నమ్మకుండా, ఈ ఇజంలోనికి రాకుండా నక్సలిజంలో చేరి హుయ్ హుయ్ అని గట్టి అరుపులర్చి రోమన్ లెక్కపరుచుకునే పాటలు పాడుకొని ప్రపంచం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తున్నామన్నట్టు భ్రమలో ముందుకు సాగుతున్నారు.
దాని గురించి దేవుని ప్రవక్త మాట్లాడతాడు. ఈ ప్రజలను పైకెత్తాలి. ఎలా పైకెత్తాలి? ఏ ఈజాన్ని ఇద్దాము ఉందా? ISM. ఏ ఈజమునిచ్చి వీళ్ళు పైకి లేపుదాము? ఏ ఈజాన్ని ఇచ్చిన వాడు పైకి లేవలేడు, కానీ బాప్తిజం ఇస్తే లేస్తాడు వాడు. అంతేనా? కానీ బాప్తిజం నచ్చదు ప్రజలకి. ఎందుకంటే బాప్తిజం ఇస్తే మరి ఎంత బురుకులో చూడండి. అయ్యా, నక్సలిజంలోకి వెళ్తే సమస్యలు వస్తాయని తెలియదు వాడికి, తెలుసు, అయినా పోతాడు. కానీ బాప్తిజం ఇస్తే సమస్యలు వస్తాయని తెలిసి అమ్మో బాప్తిజం వద్దురా అంటాడు. ప్రజల ఆలోచన విధానాలు బహు విచిత్రంగా ఉంటాయి. అప్పుడు కంటిన్యూషన్ ఆయన అంటాడు చూడండి, చదువు పెట్టు. Watch and pray. అక్కడ ఆయన ఎవరో అన్నారు ఏమని? వాచ్ అండ్ ప్రే. చూడుము, ప్రార్థించుము, కనిపెట్టుము, ప్రార్థించుము. దేనికోసము? Why watch means అక్కడ వాచ్, చూడుము అంటే watch for the coming of the Lord. కనిపెట్టుడి, చూడుడి, వాచ్, మెలకువగా ఉండుడి అన్న పదానికి అర్థము ప్రభు రాక కోసం మెలకువగా ఉండుడి, ప్రభు రాక కోసం చూడుడి, ప్రభు రాక కోసమే కనిపెట్టుడి అని అర్థం. అక్కడ అర్థమైందా? మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే నిద్రపోకుండా కాదు. నిద్రపోకుండా ప్రార్థన చేశారు, హాస్పిటల్ నిండిపోతాయి క్రైస్తవుల చేత, రోగాలు వచ్చేసి. అలా కాదు. దాని అర్థము వాచ్ అండ్ ప్రే అంటే ప్రభు రాక కోసం ఎల్లవేళలా కనిపెట్టు చూండి ప్రార్థన చేయుడు అని అర్థం. ఆమేన్. ఈ ఆజ్ఞ దేవుడిచ్చింది సంఘానికి ఇచ్చాడు. నా మాట జాగ్రత్త వినండి. వాచ్ అండ్ ప్రే అనే కమాండ్మెంట్, ఈ మాట, ఈ ఆజ్ఞ దేవుడిచ్చింది సంఘం మొత్తానికి ఇచ్చాడు. అందుకే అక్కడ పేతురులు, జెబెదయి యొక్క కుమారులు వారందరూ ఉన్న చోట మెలకువగా ఉండి ప్రార్థించుడి, మెలకువగా ఉండి ప్రార్థించి. వాచ్ అండ్ ప్రే, వాచ్ అండ్ ప్రే. దేని కొరకు వాచ్ అండ్ ప్రే? ప్రభు రాకడ కొరకు. కానీ వాళ్ళు ప్రభు రాకడ కోసం ప్రార్థించే స్థితిలో లేరు. ప్రభు కొనిపోబడే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారికి తెలియలేదు. అప్పుడు ప్రార్థించమంటే వాళ్ళకి ఏమనిపించింది? మా ప్రధాన కాపరి మా దగ్గరే ఉన్నాడు, ఎందుకు ప్రార్థించడం? ఎసరు రొట్టెల్ని, చేపల్ని ఎక్కువగా చేసిన ఆయన, చనిపోయిన వారిని లేపిన ఆయన, సముద్రాల్ని మాట చేత అరగదొక్కిన ఆయన మా దగ్గరే ఉన్నాడు ఈయన. ఆయన అప్పుడు ప్రార్థించండి అంటే అప్పుడు వాళ్ళు పొందుకోలేదు ఆ శక్తిని. కానీ ఎప్పుడైతే ఆయన వారి మధ్యలో నుంచి తీసివేయబడ్డాడో అప్పుడు వచ్చింది వాళ్ళకి అసలైన ఉజ్జీవాలు. కరెక్టేనా? అప్పుడే ఉన్నప్పుడు చేయమని చెప్పిన ప్రార్థన చేయలేకపోయినారు, కానీ కొనిపోబడిన తర్వాత దాని విలువ తెలిసేసరికి అప్పుడు వారు పెంతెకోస్తు మాత్రము వెళ్ళిపోయిన ఆయన ఆత్మరూపిగా మా మధ్యలోనికి మరలా రావాలని ఒకే హృదయం కలిగి ప్రార్థన చేశారు కదా. మన దగ్గర అట్లాంటిది జరిగింది. ఉన్నప్పుడు ప్రార్థన చేయం మనం, మధ్యలో కొంతకాలం కొనిపోబడేసరికి ప్రభువా పంపు, ప్రభువా పంపు, ప్రభువా పంపించు, ఓకే గాడ్ బ్లెస్ యు పంపించేస్తాడు. పంపగానే మళ్ళీ ప్రార్థనలు తగ్గుతాయి. వస్తామేనా? సరేనా? ఉన్నప్పుడు ఎవడు ప్రార్థన చేయడు. ఆరోగ్యం బాగున్నప్పుడు ఎప్పుడైనా ప్రభా మంచి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రభా నీ కృతజ్ఞతలు వందనని మనపూర్వకంగా ఎవడు చెప్పడు, కానీ అనారోగ్యం రాగానే ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తాడు. డబ్బులు ఉన్నప్పుడు, స్థితిగతులు ఉన్నప్పుడు ఉన్నదాన్ని బట్టి ఎవడు చేయడు. చక్కటి కుమార్తెలు, చక్కటి కుమారులు ఉన్నప్పుడు, వారు మాట వింటున్నప్పుడు, వారు భక్తిలో ఉన్నప్పుడు దాన్ని బట్టి ఎవడు ప్రార్థన చేయడు కృతజ్ఞతలు చెప్పడానికి. కోల్పోయినాక చేస్తాము. భర్త ఉన్నాక భర్త వీళ్ళు ఎవడు తెలుస్తుంది? అంతేనా? భార్య ఉన్నాక భార్య వీళ్ళు ఎవడు తెలుస్తుంది? అటెళ్ళవే ఇటెళ్ళవే అంటాడు. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏర్పడుతుంది. సరే నువ్వు ఏడిస్తావు, చూసినావు టీవీ కానీ వచ్చి వంట చేయి. కాంప్రమైజ్, రాజీలు. ఇక్కడ కూడా అంతే శిష్యుల పరిస్థితి. ఉన్నప్పుడు ప్రార్థన చేయండి నాయన అంటూ ఉంటే ఉన్నప్పుడేమో నిద్రపోయినారు, వెళ్ళిన తర్వాత తెలిసిన అసలైన బాధ ఏందో. ఆ వెళ్ళిపోయినప్పుడు కలిగిన ఆ బాధలో నుంచే వారందరూ ఏకహృదయంలోకి వచ్చారు. అప్పటి వరకు మేము రక్షకుడి వెంబడి తిరుగుతున్నంతసేపు భూలోకమున తలకిందులు చేసేటువంటి సాక్షులుగా నిలబడినాం కదా, ఇప్పుడు మా మధ్యలో క్రీస్తు లేకుండా పోయినాడే అన్నటువంటి ఆ ధైర్యం లేనటువంటి ఆ పరిస్థితి, ఆ భయాన్ని కలిగేసే పరిస్థితి వాళ్ళలో ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ ఏకాభిప్రాయం, ఏక మనసు కలిగి వారు, దేవుని ప్రవక్త అంటాడు, ఆ పెంతెకోస్తు వాడు మెడ గది మీద కలిగి ఉన్నది ప్రార్థన కూటమే, సంఘ ప్రార్థన కూటమి.
కానీ ఆ రోజు జరిగినట్టు ఈరోజు కూడా సంఘాలు సమకూర్చబడుతున్నాయి, కానీ ఈ రోజున అదే శక్తి కనపరచబడలేకపోతా ఉన్నది. దేనికో చెప్పనా? ఒకటి, క్రీస్తు రాకడ కోసం కనిపెట్టేటువంటి చూపు లేకపోవడం, వాచ్ అండ్ ప్రే. కరెక్టేనా? ఒకటి, క్రీస్తు రాకడ కోసం మాత్రం ఎదురు చూసే వ్యక్తులు ఎవరు లేరు. మొన్న మన మధ్యలో పీటర్ పాల్ గారు ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న కొత్తగా పెట్టిన వ్యాపారం గురించి అటు వెళ్ళినారు. సాయంకాలం వస్తారా అని చెప్పి అంతే. వాడు పొద్దున్నుంచి రాత్రి దాకా ఎంత ఏడ్చిందంటే ఆ ఏడుపులు తట్టుకోలేక వాళ్ళ అమ్మ సంఘంలో అందరికీ ఫోన్ చేసేసింది. నా మాట జాగ్రత్తగా వినండి. అయ్యో, పిల్లలలో వర్తమానం ఉందా? పిల్లల్లో పరలోక రాజ్యం దాచిపెట్టేప్పుడు అన్ని మర్మాలు ఉన్నాయి అందులో. అక్కడ వాడిని నేను ప్రేమతో చెప్పారు, ఏడవకరా అని. వాడు ఆగలే. గద్దించి చెప్పా, ఆగలే. బెదిరించి చెప్పిన, ఆగలే. వాడు ఏం చేసినా ఆగుతున్నాడు. నా ముందు నా బాధ కొరకు ఏదో అయినట్టు నటిస్తున్నాడు అంతే. కానీ వాడు మళ్ళీ అమ్మ కావాలి ఎడుతున్నాడు. ఇటుపోతున్నాడు, తలకే పట్టుకుని ఎడుతున్నాడు. బెంచ్లో కూర్చొని ఎడుతున్నాడు, బాత్రూమ్ దగ్గర పోయి ఎడుతున్నాడు, బాత్రూంలో కూడా ఎడుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నేను ఎప్పుడు నమ్మేది అదే, పరలోక రాజ్యం చిన్నపిల్లల లాంటిది అన్నప్పుడు పిల్లలలో చాలా ఖచ్చితమైన విషయాలు దాచిపెట్టి ఉంచుతాడు దేవుడు. ఒక పిల్లోడు తన తల్లి కోసం తన తండ్రి కోసం ఎలాగ ఆరాటపడి ఏడుస్తున్నాడో అలాగ నా క్రీస్తు రాకడ కోసం ఏడిచే క్రైస్తవులు కావాలా. అట్లా ఎవడు ఏడవట్లే. పోయింది అమ్మ నాన్న తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళే వస్తారు తీ, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వస్తాడు తీ. అట్లా కాదు కదా. ఎందుకో ఒక చంటి బిడ్డ తన తల్లి కోసం తన తండ్రి కోసం ఎంత ఆరాటపడి ఏడుస్తున్నారో అదే ఆరాటం ఈ రోజున మన మధ్యలో లేకపోవడం వల్ల ఆ శక్తి దిగి రాలేదు. పెంతెకోస్తు మేడ గదిపోయిన 120 మంది కంటే పైగా ఉన్నటువంటి ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానపు శక్తి రావడం కొరకు పిల్లోడు కదా తల్లిదండ్రుల కోసం ఏడ్చినట్టుగా అంతలా బాధపడుతూ వాళ్ళు ఏడ్చారు. వాళ్ళు అంత గొప్ప శక్తి కోసం ఎదురు చూస్తూ ఏక మనసుతో ప్రార్థన చేశారు వాళ్ళంతా. ఈ రోజున సంఘాల్లో కరువైంది అదేనయ్యా. మరి దీన్ని తిరిగి తీసుకురావాలంటే ఎలాగునా? మొదటగా లోకముని ప్రేమించడం మానేయాలిగా. లోకాన్ని ప్రేమిస్తూ ప్రభు రాకడ కోసం ఎదురు చూడడం అనేది అయ్యా కుదరదు. లోకాన్ని ప్రేమిస్తూ ప్రభు రాకడ కోసం ఎదురు చూడడం అనేది ఎప్పటికీ కుదరనటువంటి పని. లోకంలోనే మన సంతోషాన్ని వెతుకుతున్నాము. లోకంలో విజయం రావడగానే ఎక్కువ ఆనందపడిపోతూ ఉన్నాము. ఇంకా ప్రభు రాకడ కోసం కనిపెట్టే వాళ్ళంగా ఉంటాము మనము. ప్రభు రాకడ కోసం ఎప్పుడు కనిపెడతారో తెలుసా? నా మాట జాగ్రత్త అండి. బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు మీకు చూపిస్తాను. ఈ వాచ్ అండ్ ప్రే గురించి మీకు అర్థం కావాలా? ఎందుకంటే ఆ వాచ్ అనేది సరిగ్గా ఉంటేనే ప్రే అనేది సరిగ్గా కూర్చుంటుంది జీవితంలో. నా మాట వినండి. మొట్టమొదటిగా దేవుడు ఇజ్రాయేల్ అందరూ కూడా దాస్యత్వంలోకి వెళ్ళిన సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఐగుప్తులో వారు ఎవరు కూడా ప్రార్థనలు సరిగ్గా చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే వాళ్ళ పైన ఫరో భారాన్ని పెంచాడో ప్రార్థనల సంఖ్య పెరిగింది, భారం పెరిగింది, ప్రార్థనలు పెరిగినాయి. దేనికోసం వాచ్ చేస్తున్నారు? విడిపింపగల సమర్థుడైన క్రీస్తు కోసం చూస్తున్నారు. సమస్యలు పెరగగానే విమోచకుడు కోసం కనిపెడుతున్నారు. ఆ విమోచకుడు రావాలని ప్రార్థన చేస్తున్నారు. భారం లేదనుకో, ప్రార్థనలో భారం ఉండదు. సమస్య లేదనుకో, ప్రార్థనలో భారం ఉండదు. అయితే దేన్ని నువ్వు సమస్యగా అనుకుంటున్నావు అన్న దాన్ని బట్టే నీ ప్రార్థన శక్తి ఆధారపడి ఉంటుంది. పౌలు గారి పైన ఆర్థిక భారం లేదు, పౌలు గారి పైన ఆత్మల భారం ఉన్నది. కరెక్టేనా? పౌలు గారి పైన ఆత్మల భారం ఉన్నది. ఆర్థిక భారాన్ని ఎప్పుడైనా భారంగా అనుకోలేదు. ఉంటే తిన్నాడు, లేకపోతే లేదు, జాగరణ అనుకున్నాడు. అదే నా కొరింథీ పత్రిక రాసింది. జాగరణలతో ఉపవాసాలతో గడిపోయినాయ్యా నేను. మనం దేన్ని భారంగా అనుకుంటున్నాము? నేను చెప్తాను చూడండి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లాంటి స్థితిగతుల్లో ఉంటాడు. ఒక వ్యక్తి ఎంత ఆర్థిక ఇబ్బంది వచ్చినా సరే దాన్ని భారంగా అనుకోడు. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుపోని అనుకుంటాడు. అదే వాడి పిల్లోడికో పిల్లకో జ్వరం వచ్చిందనుకో మామూలు భారంగా ఫీల్ కాడిగా లేనిపోని కన్నీరు ప్రార్థన వస్తుంది ఆ రోజున. కరెక్టేనా? ఇంకో వ్యక్తి ఎంత అనారోగ్యం వచ్చి ఒళ్ళంతా పుండే కుళ్ళి కుషించిపోయినా పర్వాలేదు, కానీ ఆర్థిక భారం వస్తే దాన్ని భారంగా చూస్తాడు. అప్పులైందా గజ 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 వణికిపోతారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని భారంగా ఎంచుకుంటారు. నా మాట జాగ్రత్త.
అందరూ ఒకే విషయాన్ని భారంగా చూడరు. కరెక్టేనా? ఇప్పుడు ప్రతిదినం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. చిన్నదో పెద్దదో 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీటిలో అన్ని ప్రార్థనలకు కన్నీళ్ళు రావు. కన్నీళ్ళు వచ్చే ప్రార్థన కొన్నిటికే. దేనికి? అమ్మా సాధారణంగా అడుగుతున్నామ్మా, మనం డిస్కషన్ చేసుకుందాం కాసేపు. మీకు దేన్ని బట్టి కన్నీటి ప్రార్థన వస్తుంది? నాకు ప్రత్యక్షత రాకపోతే కన్నీళ్ళు వస్తాయి. నాకు వ్యక్తిగతంగా ఏదైనా వాక్యం చదివాను అనుకోండి, నాకు అది ఎక్కుతలేదనుకోండి, కన్నీళ్ళు వస్తాయి. ఈ మాత్రం దానికి పాస్టర్ ఎందుకైనా అనిపిస్తుంది. నేను చెప్తున్నాను. మీకు దేనికి వస్తుంది కన్నీటి ప్రార్థన? అరే అయ్యా అదే అన్నిటికీ రాదు కదయ్యా, అన్నిటికీ రాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాలకే ప్రార్థన కన్నీటి భారం కలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిన ప్రతిసారి కన్నీటి ప్రార్థన వస్తుందా? నాకు అనారోగ్యంతో అసలు కన్నీళ్ళే రావు బేసికల్లీ నాకు. కానీ కొంతమందికి తట్టుకోలేవు. వాళ్ళకు అనారోగ్యం అనేది చాలా పెద్ద భారం వాళ్ళ నెత్తి మీద. వాళ్ళు కన్నీరు మున్నీరే ప్రార్థన, అంటే వాళ్ళకు అనారోగ్యం అనేది భారకరమైనటువంటిది. కరెక్టేనా? కొంతమంది ట్యూన్ చేయడానికి దేవుడు ఆర్థిక అనే భారం పెడతాడు, వాళ్ళకి అది పెద్ద భారం. కొంతమందికి భార్య సరిగ్గా వినదు, అదో పెద్ద భారం. కొంతమందికి భర్త సరిగ్గా వినడు, అదో పెద్ద భారం. కొంతమందికి పిల్లకాయలు సరిగ్గా వినరు, అదో పెద్ద భారం. నా కాన్సెప్ట్ మీకు అర్థమైందా? అంటే దేవుడు ఎవరిపైన దేన్ని భారంగా పెడుతున్నాడో ఆ భారములో నుంచే విడిపింపగల సమర్థుడి కొరకు కనిపెడతారు. ఆ కనిపెట్టుడులోంచి ప్రార్థన వస్తుంది. అందరూ ఒకే దాని కోసం కనిపెట్టలేరు. మళ్ళీ అందరూ ఒకే దాన్ని భారంగా ఎంచుకోలేరు. ఇప్పుడు ఉదాహరణకయ్యా, నాకు ఒక 5 లక్షల అప్పు ఉంది, మీకు ఒక 5 లక్షల అప్పు ఉంది. మీరు నేను ఒకే దాని గురించి ఒకే రకంగా ప్రార్థన చేయం. కరెక్టేనా? మన దాంట్లో కొంతమంది 20-30 లక్షల అప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి 15 లక్షలు 20 లక్షల అప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి కూర్చున్నప్పుడు మీకు ఏ అప్పు లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఎంత ఉందరా తల్లి అంటే 20 లక్షలు ఉంది అన్నారనుకోండి, నువ్వేమంటావు? అమ్మ ఎట్లా బతుకుతున్నారు, అమ్మ నిద్ర ఎట్లా పడుతుంది వీళ్ళకి అనిపిస్తుందా? అది వాళ్ళకి భారంగా లేదు, అది అలవాటు అయిపోయింది. అది మొద్దుబారింది ఆ బండ దాంట్లో, అంతేనా? అక్కడ తోలు మందం అయిపోయింది ఆ విషయంలో. వాళ్ళు వేరే వాటికి భారంగా ఉంది. ఏది? మనమడికి ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో పురుగుదండాలు పెడతారు ఇట్లా, ప్రభా 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 అని ఇద్దరు ఏమంటారు, పురుగుదండాలే ఇట్లా రౌండ్ భూమి తిరుగుతారు. ఇప్పటిదాకా నీ పైన 20 లక్షల భారం పెట్టా కదలలేదే, ఇప్పుడు పిల్లకాయకి చిన్న రోగం పెట్టాకనే భలే కదలేవే. ఎస్ఆర్నో? ఇవన్నీ మీరు చూడలేదు. ఏమంటారు దివనమ్మ గారు? 20-30 లక్షల అప్పున్న కదలరు. కానీ మనమరాళ్ళకి ఏదైనా జరిగిందా అవునా అబ్బాబా అయ్యే అయిపోతుంది పరిస్థితి. అంటే ఇది ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, నీవు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ ప్రార్థన అటువంటి ఈ ఆత్మస్థాయిలోనికి ఈ పరిమాణంలోనికి నువ్వు రాలేదా? నీవు దేన్ని భారంగా ఎంచుకుంటావో ఆ భారం నీ మీద ఒక్కొక్క రాయి పేర్చబడుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అయ్యంటే నీవు కనిపెట్టి ప్రార్థన చేసేటువంటి వాక్యం నీలో నెరవేర్పు జరిగేదాకా అదే జరుగుతుంది. నువ్వు ఎన్నికల్లో ఉంటే నిన్ను వదిలేడు కదా ఆయన. నిన్ను తృణీకరించి వదిలేసేవాడు కాదైనా. నిన్ను పట్టుకున్నాడంటేనే నీలో మార్పును తీసుకొచ్చి ఆ రాజ్యాన్ని తీసుకెళ్దామని పట్టుకున్నాడు. కానీ ఆ మార్పు త్వరగా రాలేదనుకోండి, ఎన్ని భారాలు పెట్టాలో అన్ని భారాలు పెడతాడు ఆయన. ఇజ్రాయేల్ పైన అలాగే భారం పెట్టాడు ఆయన. ఏమని? భారం పెరిగింది. అప్పుడు ప్రార్థన సంఖ్య ఎక్కువైపోయింది. అప్పుడు దేవుడు అంటాడు మోషేను సందర్శించి, మోషే నా జనుల మనవి నాకు వినబడతా ఉన్నది. వినబడ్డదా అంటే అంతకుముందు ఎందుకు వినబడలేదు? భారం లేదు కాబట్టి. అవునా? ఇప్పుడు మీకు ఏ విషయాలు భారం అని చెప్పనా? అనారోగ్యం మీరు భారంగా ఎంచుకుని ప్రార్థన చేస్తున్నారా? మీరు ఇంకా భక్తులు ఎదగలేదు. డబ్బుని భారంగా ఎంచుకుని ప్రార్థన చేస్తున్నారా? మీరు ఇంకా కూడా అద్భుత కార్యాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులుగానే ఉన్నారు. రేపు ఏం జరుగుద్దా?
పొలం పండుద్దా పండదా, వ్యాపారం నడుస్తా నడవదా, వీటి గురించి ఆలోచించు భారంగా ఎంచుకొని ప్రార్థన చేస్తున్నారా? మీరు ఇంకా దేవుళ్ళు ఎదగాల్సింది చాలా ఉంది. మీరు నిజంగా ప్రార్థన చేయాల్సిన దేని కొరకు తెలుసా? మీ రక్షణ కొరకు, మీ పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు శిలువలో ఉన్నప్పుడు ఆ తల్లిని చూసి అంటాడు, నా కోసం ఎందుకు ఏడుస్తున్నావు? నా కోసం ఎందుకు ఏడుస్తున్నాను? నువ్వు ఎవరి కోసం ఏడవాలి? నీ కోసం ఏడు, నీ పిల్లల కోసం ఏడు. నాకేదో అయిపోతుంది ఏడవకు. తండ్రి నాకు నియమించబడిన చిత్తంలోనే వెళ్తున్నా నేను. కానీ నీ కోసం నువ్వు ఏడువు, నీ పిల్లల కోసం ఏడు. నువ్వు రక్షించబడి వాళ్ళు రక్షించబడడం కోసం ప్రార్థన చేయి. కానీ నేనెక్కడ నశించిపోతానో, నా పిల్లలు, నా భార్య, నా భర్త ఎక్కడ నరకంలో పడవేయబడిపోతారో, వారి గురించి నేను వాళ్ళు అలాగూ కాకుండా ఉండాలన్న భారం నీరు అధికంగామైనప్పుడే నిజంగా దాని నుంచి విడిపింపగల సమర్థుడి కోసం ఎదురు చూస్తాం మనం. అది మనల్ని ప్రార్థించినట్లుగా చేస్తుంది. ఆ ప్రార్థన బలంగా, మనపూర్వకంగా, విశ్వాస సహితంగా బయటకు వస్తుంది. కానీ కనిపెట్టుట లేదు మన మధ్యలో. ప్రతిరోజు ప్రభు కోసం కనిపెట్టేవారుగా మనం ఉన్నామా? అయ్యా పొద్దున్నే లేచి, ప్రభు ఈరోజు నువ్వు రా తండ్రి అని అడిగావా? కొత్తగా ఉంది కదా. పొద్దున్నే లేచి, ప్రభు 6-9 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నావుగా, ఈ 5:30 లేచి, ప్రభు రా తండ్రి ఇప్పుడు అని అడిగావా? నీ ఆలోచన ఎట్లుంటో తెలుసా? క్రైస్తవులందరిది కూడా, ప్రభు రా కానీ కొంచెం టైం ఇచ్చిరా. ఎందుకంటే ఏదో తిందామా తాగుదామని కాదు, సరి చేసుకుంటా ప్రభు, ఇంకొంచెం సరి చేసుకుంది, కొంచెం లేట్గా రా. నువ్వు ప్రభు రాకడ కోసం కనిపెడుతుంది లేదు, ప్రభు పోస్ట్ పోన్ కోసం కనిపెడుతున్నావు. కరెక్టా? ఆయన ఇంకొంచెం లేట్ వస్తే బాగుండు, ఇంకొంచెం లేట్ వస్తే బాగుండు అనుకుంటున్నావు. అట్లాంటి నువ్వెందుకు ప్రార్థన చేస్తావు? భయం ఎప్పుడు కలుగుతుందంటే, ఖచ్చితంగా రాబోయేది మరో గడియలో అన్నప్పుడు భయం వేస్తుంది. 2 రోజుల ముందర ఎగ్జామ్ అనంగా, 2 నెలల ముందర ఎగ్జామ్ అనంగా వ్యత్యాసం ఉండదు. అదే ప్రతి ఒక్కరికి ఎట్లుంటుంది, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుండు, పోస్ట్ పోన్ అయితే బాగుండు, అంతేనా? ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు కూడా పోస్ట్ పోన్ అయితే బాగుండు, పోస్ట్ పోన్ అయితే బాగుండు. నిజాన్నా జాబ్లోకి అప్లై చేసేటప్పుడు పోస్ట్ పోన్ అయితే బాగుండనే ఉంటుంది. కానీ జాబ్ వచ్చినాక జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు తొందర అయితే బాగుండు అనిపిస్తుంది. ప్రభు కోసం, ప్రభు రాకడ కొరకు, నాకు ఆ మాట జాగ్రత్త వినండి. ఆ మాట మీరు ఎక్కడ కూడా ఏ సంఘ శాఖల్లోనైనా సరే, ఈ మిగిలిన 6 సంఘ కాలాలలో ఎక్కడ కూడా మీరు ఆ మాటకు సరైన అర్థాన్ని పట్టుకోలేరు. ఈ గడియ వర్తమానమే ఆ మాటకు సరైన పదాన్ని పట్టుకోగలిగేది. వాచ్ అండ్ ప్రే. వాచ్, కనిపెట్టుట అంటే దేనికోసం కనిపెట్టేది? ప్రభు రాకడ కోసం కనిపెట్టేది అని చెప్తున్నాడు ప్రవక్త. చూడండి మరోసారి చదవండి మాట అన్నాడు, వాచ్ మీన్స్ కీప్ వన్ ఐ ఓపెన్ వెన్ యూ ప్రే, లుక్ విత్ అదర్ వన్. నా మాట జాగ్రత్త వినండి. ప్రార్థన అయ్యో ఈ పిల్లలు మీరు బాగా పనికి వస్తారమ్మా, మీరందరూ కూడా. ఎవడు ఇంకోడు ముఖ్యంగా వీడు మా అసలుడు, వీడు మా జాకోబ్ గాడు, వీడు వాచ్ అండ్ ప్రే బాగా చేస్తాడు. ప్రార్థన చేస్తూ ప్రవక్త చెప్పింది అదే. అక్కడ ఇక్కడ కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. ఒక కన్ను తెరిచి చూసి ఒక కన్నుతో ప్రార్థన చేయి, మూసి ప్రార్థన చేయమన్నాడు ఆయన. అవునా? ఈ బ్యాచ్లోకి ఎవరెవరు వస్తారంటే మా మహాతల్లి, మా పెద్దన్న, వాడు రాడు, వాడు తక్కువ, ఎక్కువ వీడు కూడా అప్పుడప్పుడు మావోడు, వాడంతే, వాడు మహాయోధుడు. దాంట్లో వాచ్ అండ్ ప్రే. మధ్య మధ్యలో ఎందుకు కళ్ళు తెరుస్తున్నారు? రేపు పొద్దున దేవుడే చెప్పిండు కదా కనిపెట్టుకొని ప్రార్థన చేయమని అన్నాడు వీళ్ళు. ఇంకెవరు? ఈ అమ్మగారు ఏమనుకుంటుందంటే, చూస్తుంది కానీ దీన్ని ఎవరు చూస్తలేరు అనుకుంటుంది. పిల్లు తనకి పాలు తాగి వాళ్ళు చూస్తలేరు అనుకుంటుంది. కళ్ళు మూసుకొని ఇట్లా మూసుకొని ఇట్లా చూస్తుంది. నేను చూడలేదు అంటది. మళ్ళీ ఎంత దబాయిస్తుంది అంటే ఒక్కోసారి నీకే అనిపిస్తుంది బహుశా మనమే తప్పేమో అని. ప్రవక్త ద్వారా దేవుడు అదే అంటాడు. చూడండి, వాచ్ అండ్ ప్రే, దట్ మీన్స్ కీప్ వన్ ఐ ఓపెన్ వెన్ యూ ప్రే, లుక్ విత్ అదర్ వన్. Watch and pray. Why? Watch means watch for the coming of the Lord and pray up. See, it's just turning the thing around. కనిపెట్టుకొని ప్రార్థన చేయుడి అన్నప్పుడే అయ్యా, ప్రార్థనలు అధికంగా అయ్యేదే కనిపెట్టుకొని ఉన్నప్పుడు. ఏదైనా ఒక దానికి సమయం దగ్గర పడుతున్నప్పుడు ప్రార్థనలు ఎక్కువైతాయి. సావుగడ్డలు దగ్గర పడ్డాయని తెలంగాణ ప్రార్థనలు ఎక్కువైతాయి. కరెక్టేనా? రాకడ దగ్గర అవుతుందన్న విషయాన్ని గ్రహించినప్పుడు, నీ స్పృహలో అది కరెక్ట్గా తగిలినప్పుడు, కూర్చున్నప్పుడు ప్రార్థన ఎక్కువ అవుతూ ఉంటుంది.
నాయన నేను మీకు ఇదివరకు కూడా చెప్పా, ఎప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ స్కాలర్ ఒక ఆయన పేరు రవి జకరియస్ అనుకుంటా, పొరపాటు కాకపోతే ఆయన అన్నాడు, 66 ఏళ్ళ వయసు అనుకుంటా, ఆయన ఇట్లాగే కొద్దిగా వంగిపోయి ఆయన ప్రీచింగ్ బోధ చేస్తూ ఉన్నప్పుడు ఊరికే అందరు లేచి అక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఆయన బైబిల్ సంబంధించి. ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం చెప్తా చూడండి. ఆయన ప్రశ్న ఏమి అడిగారంటే, అప్పటిదాకా బైబిల్ సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగారు, థియోలాజికల్ క్వశ్చన్స్, రకరకాల డాక్టరల్ క్వశ్చన్స్ అడిగారు. చివరిలో క్వశ్చన్ అడిగారు, మీరు మీ జీవితంలో దేన్ని ఎక్కువ మిస్ అయ్యారు అని అడిగారు. ఆయన వాళ్ళ భార్య పేరు వాళ్ళ పిల్లల పేరు చెప్తాడు అనుకున్నారు వాళ్ళంతా. ఆయన చెప్పిందంటే తెలుసా, మై ప్రేయర్ టేబుల్, నేను అధికంగా మిస్ అయింది నా ప్రేయర్ టేబుల్ని, ఇంకా దాన్ని చాలా బాగా ఎక్కువగా వాడుకొని ఉంటే బాగుండు అని అనిపించింది అన్నాడు ఆయన. అంటే కొంతమంది ప్రార్థన కొరకు స్పెషల్ టేబుల్ ఉంటుంది వాళ్ళకి, కింద చెక్కతో చేయించుకొని పైన ఇట్లా చేతులు పెట్టుకొని కొంతమంది చేయించుకుంటారు. అట్లా ఆరోగ్యాలు సహకరించిన వాళ్ళు, వయస్సు కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అట్లా చేయించుకుంటారు. ఆయన అన్నాడు, ఆయన భార్య పేరు పిల్లల పేరు యవన దశ దేని గురించో చెప్తాడు అనుకున్నారు, కానీ ఆయన అన్నాడు, నా ప్రార్థన నా ప్రేయర్ టేబుల్ ఎక్కువగా మిస్ అయిపోయాను అన్నాడు ఆయన. జాగ్రత్త, జీవితము అయిపోవచ్చింది, నేను ముసలిని అయిపోతున్నాను, నా వయసు చివరికి వచ్చేసింది, నేను రేపు మాపో ఎప్పుడైనా సరే చనిపోవడానికి దగ్గరగా ఉన్నాను. ప్రతి ఒక్కడు కూడా వాడు వెనక్కి తిరిగి చూసుకుంటే దేన్ని మార్చలేడు, కానీ అయ్యా ప్రార్థనలు అధికంగా చేసుకొని ఉన్నట్టు బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో. అప్పుడే నేను ప్రార్థనలు బాగా చేసుకుంటే నా పిల్లల యొక్క ప్రవర్తన మారిపోయేది, వాళ్ళ జీవితాలు బాగుపడేవి, వాళ్ళ రక్షణలో మార్పు వచ్చి ఉండేది, నా కుటుంబాల్లో మార్పు వచ్చి ఉండేది. దయచేసి జాగ్రత్త, వాచ్ అండ్ ప్రే. ఇది దేవుడు సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ. కనిపెట్టుకొని ఉండండి, ప్రార్థన చేయండి. కానీ సంఘం నేడు ప్రభు రాకడ కోసం కనిపెట్టడం లేదు, ప్రభు యొక్క రాకడ పోస్ట్ పోన్ అవ్వాలని ఆశపడుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రిగేషన్, ద చర్చ్ ఈజ్ నాట్ రెడీ ఫర్ దట్. సంఘం దాని కొరకు సిద్ధంగా లేదు కనుక. కానీ నువ్వు పోస్ట్ పోన్ కోసం ప్రార్థన చేస్తే నీ దగ్గర శక్తి రాదుగా. పోస్ట్ పోన్ కోసం ప్రార్థన చేస్తే నీలో క్వికెనింగ్ పవర్ జరగదు, త్వరితము చేయి ఆత్మ నీలో రాదు. దేవుని యొక్క రాకడ అతి సమీపం అవుతుందన్న విషయం నువ్వు గ్రహిస్తున్న కొలది నీలో త్వరితము చేయబడుతున్న ఆత్మ త్వరగా కార్యం చేసి నిన్ను అధికంగా ప్రార్థించినట్లుగా చేస్తుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మంచిది, నేను మీకు మరొక కొటేషన్ చూపిస్తాను. 56-0801. (56-0801) 21 పేర, 21వ పేర. So now, dear people, కాబట్టి ఇప్పుడు ప్రియమైన ప్రజలారా, you hear in శ్రీవ్పోర్ట్ అంటే శ్రీవ్పోర్ట్ అనే ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఈ కాల వర్తమానికుడు ఇస్తున్నటువంటి ఒక పెద్ద వార్నింగ్ అది. నేను కూడా తొర్లికొండలకు వార్నింగ్ ఇస్తున్నా. అంటే శ్రీవ్పోర్ట్ దగ్గర తొర్లికొండ పెట్టుకోవాలి కదా. కాబట్టి తొర్లికొండలో ఉన్నటువంటి ఈ సంఘ ప్రజలారా, మీ అందరికీ వార్నింగ్. తర్వాత చదువా, let this be a warning to you. ఇది మీ అందరికీ ఒక వార్నింగ్, ఒక హెచ్చరికలాగా ఉండనివ్వండి అంటున్నాడు ఆయన. ఏమని? If you believe me to be God's servant, నీవు ఒకవేళ నన్ను దేవుని సేవకుడు నమ్ముచున్నట్లయితే, listen, వినుము, the best thing for you to do around Life Tabernacle and everywhere else is keep an old-fashioned prayer meeting going. నా మాట వినండి. మనము చేయగలిగేటువంటి ద బెస్ట్ థింగ్, అతి గొప్పదైన మంచి కార్యము, ఈ గుడారము చుట్టూ మనం చేయగలిగే అతి గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆ పాతకాలపు ప్రార్థనా కూటములు పెట్టుకోవడమే. ఇది వార్నింగ్ అన్నాడు ఆయన. నా మాట జాగ్రత్తగా వినండి. ఇట్స్ అ వార్నింగ్, హెచ్చరిక. మొదట హెచ్చరిక, ఆ తర్వాత తీర్పు. ఇవన్నీ చెప్పిన తర్వాత సంఘ కూటములు పెడితే రాకుండా ఉంటారా? రావాల్సిందే. ఎందుకంటే ముందు దీని ప్రాధాన్యత తెలియాలి. దీని గురించి దేవుడు తన లేఖనాల్లో వర్తమానంలో ఏం చెప్పడం మనకు అవగాహన ఉండాలి. సంఘంలో ప్రార్థనా కూటములు లేవు, ప్రార్థించడానికి ప్రజలు రారు. 100 సార్లు చెప్పిన ఈ మందిరము ప్రార్థన చేసుకోవడానికి కేటాయించబడింది. అనేకులు స్థలంలోకి వస్తున్నారని ఒకరిద్దరు మినహాయించి ఎవరి మందిరంలోకి వచ్చి ప్రార్థనలు, ఆ ప్రార్థన ధూపాన్ని వెలిగింపజేసే వాళ్ళు ఎవరూ లేరు. మా ఇళ్లలో ప్రార్థన చేసుకుంటున్నాగా సరిపోతుందిలే అనుకుంటున్నారు,
యు ఆర్ స్టిల్ ల్యాక్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. ఇంకా నీ ప్రార్థన జీవితంలో వెనకబడ్డావు నువ్వు. వందల వేల మార్లు మందర చుట్టూ తిరుగుతూ ఉంటాం, కానీ ఒకసారైనా సరే లోపలికి వచ్చి ప్రార్థన చేసుకోరు. నిజంగానే ఆయన అంటాడు, ఈ శ్రీఫ్పోర్ట్ అనే ప్రాంతంలో ఉన్న ప్రజలారా, నేను చెప్పుచున్న మీకు ఒక హెచ్చరికలాగా ఉండనివ్వండి. ఎందుకంటే ఆ హెచ్చరిక ఏదో కాదు, మీరు చేయగలిగే అతిపెద్ద మంచి కార్యం ఏంటంటే ఈ గుడారము గుండా మీరు చేయవలసిన కార్యం ఒకటే. ఏంటది? ఆ పాతకాలపు ప్రార్థనా కూటమును పెట్టండి అంటున్నాడు ఆయన. మన ప్రవక్త ద్వారా మన దేవుడు ఇచ్చిన ఆ హెచ్చరికను పాటిద్దామా? పాటించాల్సిన అవసరం ఉన్నదా? లేకపోతే కొత్త పాస్టర్స్ అన్ని కొత్త కొత్త పెట్టిరు అంటారా? అట్లా అనకుండా ఉండడానికి ఇన్ని భాగాలు చెప్తున్నా నేను, అంతేనా? కొత్త ఆయన వచ్చి మళ్ళీ కొత్తగా ఉపవాసాలు పెట్టాడు, కొత్త ఆయన వచ్చి మళ్ళీ కొత్తగా ప్రార్థన కూటములు అంటున్నాడు అని మీరు అంటారని తెలిసి నాకు. మీరు కాదు, మీరు మంచివారు, కానీ దీని ప్రాధాన్యత తెలియడంలే. అసలు సంఘాలలో ప్రార్థన కూటములు లేకపోవడాన్ని హెచ్చరించే స్థాయి అది. సంఘము పూర్తిగా క్షీణించే స్థాయి అది. ఈకా బోధన రాయబడే స్థాయి అది. సంఘ ప్రార్థనలు ఉండాలా. ఎందుకో మరి ఈ కాపర్లకు ఈ వర్తమాన పుస్తకాలు దొరకగానే మర్మాల వెంబడి పడిపోయి ప్రార్థనల కూటములు తీసి పడేశారు వీళ్ళు. ఇది జరిగిందా? జరిగింది. ఇది ప్రార్థన కూటమి నిర్లక్ష్యం చేసే హక్కు అధికారం ఎవడిచ్చినాడు? వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి, కుటుంబ ప్రార్థన, రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థన గురించి మాట్లాడుతుంది, దాని ప్రాధాన్యత చెప్పాలి మీకు. కానీ సంఘ ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఎంతగా ఉన్నది, దాని విషయంలో దేవుడు ఉద్దేశం ఏంటో చాలామంది తెలియకనే సంఘంలో వచ్చి దీన్ని తీసేశారు. వాళ్ళ దృష్టిలో ప్రార్థన కూటమి అంటే ఏంటో తెలుసా? రావడము, 4 పాటలు పాడడము, చిన్న ప్రార్థన, వాక్యము, చివరిలో 2 నిమిషాలు 5-10 నిమిషాలు ప్రార్థన, డన్, ప్రార్థన కూటమి అయిపోయింది. కానీ సంఘాలలో దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పబడిన రీతిగా సాక్ష్యాల కూటములు ఉంటాయి, తెలుసా? సంఘ క్రమం అనే వర్తమానంలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దెర్ ఆర్ సెపరేట్ మీటింగ్స్ ఫర్ ద టెస్టిమనీస్. సాక్ష్యాలు అధికమైనప్పుడు సెపరేట్ కూటములు పెట్టమంటాడు ఆయన. దాంట్లో ప్రార్థన చేసుకుని అచ్చంగా సాక్ష్యాలే ఉంటాయి. దాంట్లో ఆ సాక్ష్యాలకు సంబంధించిన లేఖనాలను బట్టి ముందున్న ప్రజల్ని ప్రేరేపించడం, ఉత్తేజపరచడం, అంతే. ఇది ఎప్పుడన్నా చూసారా మీరు వర్తమానంలో? మరి అది వర్తమానంలోనే ఉన్నది, ఉందా? అయ్యో, పీపుల్ వేరీ విత్ లాట్స్ ఆఫ్ టెస్టిమనీస్, యూ షుడ్ హ్యావ్ ఎ సెపరేట్ మీటింగ్స్ ఫర్ దాట్ అంటాడు ఆయన. కానీ కూటములు, వాక్యమును ప్రచురం చేసేటువంటి కూటముల సాక్ష్యాలకు ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు. దానివల్ల జరిగేటువంటి మేలు కంటే నష్టమే ఎక్కువ ఉంది అంటాడు ఆయన. కరెక్టేనా? ప్రార్థన కూటములు ఉంటాయి. ప్రార్థన కూటములు, మీకు స్వస్థత కూటములు తెలుసు కదా, ప్రవక్తి పెట్టింది. దాంట్లో 15-20 నిమిషాల వాక్యం చెప్తాడు. ఆ వాక్యం కూడా స్వస్థత పరచడం కోసము, మేలు పొందుకోవడానికి వచ్చిన ప్రజలు విశ్వాసంలో బలవంతులై అవిశ్వాసం ఏమీ లేకుండా ఉండడం కొరకు వారందరికీ ఒక బూస్ట్ లాగా ఆ 20 నిమిషాలు 30 నిమిషాలు వాక్యం చెప్పి తర్వాత గంట రాసే ప్రార్థన వరుసే ఉంటుంది. అదొక సెపరేట్ మీటింగ్ అది. ఆ తర్వాత ప్రార్థనలకు మాత్రమే కూటములు ఉంటాయి అచ్చంగా. ఆల్ నైట్ ప్రేయర్ కూటములు, ఇవన్నీ దానిలోని భాగాలే. ప్రవక్త చెప్పాడా లేదా? క్రీస్తు చేశాడా లేదా? అవునండి. కానీ నేడు సంఘాలు ఎక్కడో మారిపోయినాయి. సంఘ శాఖను ఖండించేటువంటి ప్రయత్నంలో, అయ్యా నమాట జాగ్రత్తగా వినండి, సంఘ శాఖను ఖండించే ప్రయత్నంలో సంఘ శాఖల్లో ఉన్న వాక్య విరుద్ధమైనటువంటి ఆ విధానాల సిద్ధాంతం తెంచే క్రమంలో వాక్యానుసారమైన వాటిని కూడా తెంచేశారు ఈ ఎంటైర్ మెసేజ్లో చాలామంది. దాంట్లో ఆన్లైన్ ప్రేయర్ అన్నాడు ఒక ఆయన నాతోని. ఆన్లైన్ ప్రేయర్ ఎక్కడుంది అనబట్టే? క్రీస్తు చేశాడా? ప్రవక్త చెప్పాడా? కానీ సంఘంలో లేవు అవి. దీన్ని ఎందుకు లేవంటే మళ్ళీ మాట్లాడేవాళ్ళు ఆన్లైన్ ప్రేయర్ అంటే దానికి ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లే చేయాలి, ఇట్లా చేయాలా. మరి నేను ఒకేసారి ఎవడు పూర్తిగా నేర్చుకోలేడు, అవునా? ఒకేసారి రాత్రంతా ఎవడు చేయలేడు. అలవాటు లేని వాళ్ళు అలవాటు ఉన్నట్లుగా ఏం చేయాలా? అలవాటు చేయించాలి. కరెక్టేనా? ఆ పొద్దుంతా వండి రాత్రంతా ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? వాడి శక్తి పైన మనకి ఆధీనం వస్తుంది, వాడి దేహాన్ని వాడిని నియంత్రించుకోవడం వస్తుంది.
వాడు దేవుడి కంటే ప్రాధాన్యమైనది ఏది లేదని వాడి ఒక ఖచ్చితంగా సంకల్ప బలం ఏర్పడుతుంది. వాడు ఏం జరుగుతుందో నీకేం తెలుసు? నీకు జరగకపోతే 10 మందికి జరగదా? ప్రార్థన కూటముల గురించి అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఇది హెచ్చరిక. సంఘానికి ప్రార్థన కూటములు పెట్టమని హెచ్చరిక ఉన్నది. కానీ నేడు నేను ఎక్కడ చూడలేదు. మీరు ఎంటెంఎస్లో చూడండి, వధు ఉజ్జీవ సభలు, స్వస్థత సభలు, మర్మాలు తెరిచే సభలు, ప్రార్థన సభలు ఏడ కనబడు. ఇది తీసేయడానికి మీకు ఎవడు హక్కు ఇచ్చాడు? అందరూ గ్రీసు దేశస్తులు అయిపోయారా? జ్ఞానాన్ని వెంబడించి 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 మర్మాలు కావాలని చెప్పేసి ఉద్దేశంతో దీన్ని ఎందుకు దిగ్గొట్టారు? కానీ దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? మర్మములన్నిటినీ తెరవగలిగే తాళమే ప్రార్థన అన్నాడు ఆయన. ఆ తాళాన్ని మర్చిపోయి తాళం కప్పెనకాల పడుతున్నారు. తాళమైన ప్రార్థన వదిలేసి తాళం కప్పు వెనకాల పడుతున్నది. నువ్వు ఎట్లా తెరుస్తావు దాన్ని? నువ్వు ఎన్నటికీ దాన్ని తెరవలేవుగా. తర్వాత చూడండి అంటాడా, మరియు keep the unity of the spirit. మీరు ఆత్మ యొక్క ఐక్యతను కలిగి ఉంచండి. Keep looking up మీరు ఎల్లప్పుడూ పైకే చూడండి. and watching for the coming of the Lord. ఎల్లప్పుడూ మనం చూడాల్సింది రాకడ కోసమే కదా. నాకు మీ వ్యాపారాలు, మీ పంట పొలాలు, పశువులు అన్నీ మీరు ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. కానీ మీరు పడకపోయినా నాకు అనవసరం. అంటే బ్రదర్, మీ అప్పుల పాలవాళ్ళని కోరుకుంటున్నావా? కాదయ్యా, నువ్వు అవి తీర్చేలోకి ఎత్తబడి వచ్చేస్తుంది. అంతేనా? దీనికోసం పాకులాడి కింద మీద పడి ఏదేదో చేసుకుంటున్నాం కదా. ఇవన్నీ చేయండి. ఎందుకంటే మనం ఆత్మలో క్రీస్తుతో ఏకమయ్యాము, కానీ ఇంకా శరీరరీత్యా పూర్తిగా మనం ఆయనతో ఏకం అవ్వలేదు. ఉభయనము పూర్తిగా ఏకం కాకపోవటం వలన మనం ఇంకనూ కూడా ఈ దేహ సంబంధమైన కొన్ని నియమాలకు లోబడ్డాం. ఈ జీవన వ్యాపారం చేయాల్సిందే, కానీ దానిలో చిక్కుబడిపోకండి అంటాడు ఆయన. అంతే. జీవన వ్యాపారం చేయడం వేరు, చిక్కుబడిపోవడం వేరు. జీవన వ్యాపారాలు చేస్తూనే చిక్కుబడకుండా ప్రభు యొక్క రాకడ కొరకు చూడండి. కీప్ లుకింగ్ అప్, పైకే చూడండి. ప్రభు రాకడ కోసం కనిపెట్టండి, అది చేయండి. ఇది హెచ్చరిక. తర్వాత keep all the worldliness out of you. నీలో ఈ లోకత్వం అనే దాన్ని సమస్తాన్నిలోంచి బయటకు తీసివేసేయి. No matter how bad it hurts. అది నిన్ను ఎంతగా బాధ పెట్టినప్పటికీ, అది నేను ఎంతగా తొలసి వేసినప్పటికీ, ముందు నువ్వు లోకాన్ని నీలోంచి బయటపెట్టవై. Circumcised by the Holy Ghost will cut away the worldly things. నీవు పరిశుద్ధాత్మ చేత ఈ లోకం అనేటువంటి ఆ సున్నతి చేయబడిన వాడవై దాని నుంచి పూర్తిగా వేరు చేయబడు. Now ఇప్పుడు I begin to see a lot of worldliness creeping into you. ఆయన అంటున్నాడు ఆ సంఘాన్ని చూసి, నేను చూస్తున్నాను మీలోనికి ఈ లోకత్వము నెమ్మదిగా మీలోనికి పాక్కుంటూ మీలో ఎంటర్ అవుతున్న విషయాన్ని నేను చూడగలుగుతున్నాను అంటున్నాడు ఆయన. కాబట్టి now get that out. దానినే మీరు దాన్ని బయటకు పంపివేయండి. No matter how bad it is. అది ఎంత భయంకరమైనదైనా సరే దాన్ని బయటకు పంపివేయండి. Life Tabernacle, I am talking to you. అక్కడ ఉన్నటువంటి ఆ సంఘం పేరు లైఫ్ టెబర్నకల్. ఆ లైఫ్ టెబర్నకల్తో చెప్తున్న మాటలు అవి. మీరు ఎప్పుడు కూడా ఆ లోకత్వం నుంచి మీరు బయటకు రండి. మీరు ఎల్లవేళ పైకి చూడండి, మీరు కనిపెట్టుకొని ఉండండి, ప్రార్థన చేయండి. ఇది హెచ్చరిక అంటున్నాడు ఆయన. తర్వాత ఇప్పుడు you Baptist brother, talk to your people over there the same way. But I begin to notice there is something different. It ain't the same Life Tabernacle I used to come to. ఒకప్పుడు నేను వచ్చినటువంటి రెగ్యులర్ ఈ సంఘానికి వచ్చినప్పుడు నాకు ఏది కనబడేదో ఇప్పుడు అలా కనబడతలేదు సంఘం. ఇది మారిపోయింది. దీనిలోనికి లోకం వచ్చేసింది. దీనిలోనికి ప్రపంచము దాని మహిమ మెల్లమెల్లగా చొప్పించుకుంటూ వచ్చింది. ఒకప్పుడు ప్రభు రాకడొస్తే చాలు, ఆయన ఉంటే చాలు, ఇంక ఏది లేకపోయినా పర్వాలేదు అన్నటువంటి ఈ ప్రజల మధ్యలో నేడు లోకపరమైన విషయాల గురించి చర్చ ఎక్కువ జరుగుతూ ఉన్నది. ఎలా బ్రతకాలా, ఎలా కట్టాలా, ఎలా ముందుకు సాగాలన్న విషయాలు కనబడుతున్నాయి, కానీ దేవుడు దైవత్వం కనబడతలేదు. అలాంటి సంఘంగా అది లేదంటున్నాడు ఆ లైఫ్ టెబర్నాకిల్ గురించి. మంచిది, మరొక కొటేషన్ చూద్దాం. 60-0609.
కూటమి కలిగి ఉండుట. 87వ పేర. Jesus said, 87 60-0609. Jesus said, ఒక్క నిమిషం, నేను తప్పు కొట్టాను. రైట్. భయపడకమనే వర్తమానంలో 89 పేర. and కాదు 87. Jesus said, యేసు ఇలాగూ చెప్పెను, the works that I do, నేను ఏ పనులైతే చేస్తా ఉన్నానో, ఏ కార్యాలు అయితే చేస్తున్నానో అవే కార్యాలు మీరు చేయగలుగుతారు. even more than this shall you do. అంతకంటే మించి మీరు చేయగలుగుతారు. He was just one. ఆయన కేవలం ఒక్కడై ఉన్నాడు. Now ఆయన ఇప్పుడు His spirit is stretched out all around the world. ఆయన ఒక్కడే ఒక మనుష్యునిలో, ఒక దేహంలో బంధించబడినప్పుడే ఆ మాట మాట్లాడుతుంటే, నేడు ఆయన ఆత్మగా విభాగింపబడి మన అందరిలో, మన ప్రతి ఒక్కరిలో నిలబడి మన అందరిలో ఉన్నప్పుడు ఆయన ఇంకెంత గొప్ప కార్యాలు చేయాలా? ఆమేన్. Oh, God can be healing here, can be healing in Africa, healing in Asia, healing all over the world at the same time. ఇప్పుడు Because the Holy Spirit covers the whole earth. దేవుడు ఆఫ్రికాలో స్వస్థతలు చేస్తా ఉన్నాడు, ఆంధ్రలో చేస్తా ఉన్నాడు, తెలంగాణలో చేస్తా ఉన్నాడు, అన్ని దేశాల్లో చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు దేహ సంబంధంగా ఒక స్థలంలో నిలబడి లేడు. ఇప్పుడు ఆయన ఆత్మగా అన్ని చోట్ల భూమంతటా ఆయన కమ్మి ఉన్నాడు. ఆయన ఆమేన్. తర్వాత God does the, oh, isn't He wonderful? ఆయన అద్భుతమైన వాడు కాదా? Then the devil looked down, అప్పుడు దయ్యము కిందికి చూసి అంటుంది, said, అప్పుడు వాడు అంటాడు దయ్యము ఏమని, I have got a chance now. నాకు ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. They have gone off without Him. వారు ఆయన లేకుండానే ముందుకు సాగారు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. And if He can just get the Pentecostal church to start thinking more of their buildings and their well-dressed congregations, then they do of an old-fashioned prayer meeting and tarrying meeting and the baptism of the Holy Ghost and a godly life, and clean up their women and clean up their men, make them live holy, and either to the mark or get out, or not put so much on money and burn money and raising. The first thing you know, you are going to find going off without Christ again. మధ్య మధ్యలో అయితే బాగుండేది. దీనిలో అంతా ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన పెంతెకోస్తు వారు వారి సంఘాల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మ సంబంధించిన కూటములు పెట్టకుండా, ప్రార్థనా కూటములు మానేసి, వారి స్త్రీలను వారు సరి చేసుకోవడం ఆపేసి, వారు గనక మంచి బట్టలు వేసుకొని చక్కగా క్రమము కలిగిన సంఘంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటువంటి విధానంలో ఆ పెంతెకోస్తు వారు ముందుకు సాగుతున్న కొలది మనకు కనబడుతున్నది ఏంటంటే, వారు మరలా క్రీస్తు లేకుండానే శిష్యులు చేసిన ప్రయాణం లాగా వీరు కూడా క్రీస్తును వదిలి ముందుకు ప్రయాణమవుతున్న సంఘాలుగా పెంతెకోస్తు వారు ఉన్నారు అంటున్నాడు ఆయన. ముందు చేయాల్సింది సంఘాలను కదా మనం శుభ్రం చేసుకోవాల్సింది, ఇల్లును కదా మనం శుభ్రం చేసుకోవాల్సింది. ఎంత కడితే ఏం లాభం ఇల్లులు మనస్సులు శుభ్రంగా లేకపోతే? ఎంత కడితే ఏం లాభం సంఘం సరిగా శుభ్రంగా లేకపోతే? ఆమేన్. తర్వాత కింద అంటాడు, Brother, sister, సహోదరుడు సహోదరి, you remember this. నీవు దీన్ని గుర్తుంచుకో. Thus saith the Lord. ఇది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. See, the church better clean up. నా మాట వినండి అయ్యా. నేను ఈ వర్తమానం చెప్పడానికి గల ప్రధానమైన ఉద్దేశం మీకు అర్థమవుతుంది కదా. మనం సంఘ ప్రార్థన కూటములు పెట్టుకుంటాం. నువ్వు వస్తావా రావా అనేది నీ ఇష్టం పైన ఆధారపడి ఉన్నది. కానీ ఇది ఆప్షన్ కాదు, వస్తే రా లేకపోతే లేదు చెప్పేది కాదు. ఇక్కడున్న పేరా చూస్తే మీకు అర్థమైంది. గట్టిగా చదువు. See, the church better clean up. చూడుము, సంఘము పరిశుభ్రము చేయబడాలా. You are drifting. దుమ్ము ధూళిలో కాదు ఇది. You are drifting ఆత్మలో too far out. నన్ను చూడు, దుమ్ము ధూళిలో కాదు. సంఘాలు ఖచ్చితంగా శుభ్రం చేయబడాలి. ఎక్కడి నుంచి?
భౌతిక సంబంధంగా కాదు, ఆత్మీయంగా సంఘాలలో ఉన్నటువంటి ప్రతి కలుషములన్నీ తీసివేయబడి శుభ్రం చేయబడాలా. అలాంటి రీతిలో సంఘాలు శుభ్రం చేయబడాలి అంటే ఏం కావాలి చూడునా, You are drifting too far out. నీవు ఇప్పటికే దేవుడి నుంచి దొర్లి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయావు. Come back to the Lord. దేవుడి దగ్గరికి, ప్రభు దగ్గరికి తిరిగిరా. ఎలా? Come back to real prayer meetings. నిజమైన ప్రార్థన కూటములకు మరలా తిరిగిరా. ఇది thus saith the Lord. ఇక్కడ తీసుకురావాలనుకున్నా, అందుకే 4-5 భాగాలు పట్టింది మీ పైన. మాట విన్నారా? సంఘము పరిశుభ్రపరచబడాలి అంటే వీరిలో ఎలాంటి అపార్థాలు లేకుండా, గొడవలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, ఒకరి కోసం ఒకడు ప్రార్థించుతూ, ఒకరిని గురించి ఒకడు భారం కలిగి ఉంటూ, ఆత్మలోను సంఘ స్థాయిలోను మనమందరం ఎదగాలి అంటే సంఘ ప్రార్థనలు అవసరం. ఇది దశేదలాడు. దశేదలాడు అంటే ఏంటి తెలుసా మీకు? ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాదు. రేపు పొద్దున్నే పెట్టాక సుకేష్ బ్రదర్ పెట్టింది కాదు ఇది. ఎవడు సుకేష్, ఎవడు ఇంకో పాస్టర్, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దేవుడి నుంచి దూరము జరిగిపోతున్నటువంటి ఇలాంటి సంఘంలో, బలహీనతలు ఎక్కువైపోయి మలినములే ఎక్కువగా నిండిపోతున్న సంఘంలో మరలా ప్రభు దగ్గరికి తిరిగి రావాలంటే ప్రార్థన కూటంలోకి రావాల్సిందే. ఎలాంటి? దట్ కైండ్ ఆఫ్ ఓల్డ్ ఫ్యాషన్డ్ ఓల్డ్ ప్రేయర్ మీటింగ్స్. సంఘ శాఖలను చూస్తే భలే ముచ్చటేస్తుంది అయ్యా. సర్వసత్యం తెలియదు కానీ ప్రార్థన గట్టి కట్టబడతారు వాళ్ళు. ఏమంటారు? గట్టి కట్టబడతారు వాళ్ళు. బాప్తిసం తీసుకోవాలంటే ఒక రోజు 2 రోజులు ఉపవాసం ఉండని చెప్తారు కొంతమంది సంఘాల్లో. నిజమయ్యా, బాప్తిసం తీసుకోవడానికి ముందు 1-2 రోజులు ఉపవాసం ఉండాలి, మందిరంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. నాకు తెలిసిన ఒక హెబ్రోన్ సంఘంలో ఒక సహోదరు ఉండేది. ఆమెకు వివాహం సంబంధాలు వెతుకుతున్నప్పుడు 2-3 సంబంధాలు వచ్చాయి. అన్ని సంబంధాలకు కూడా ఫాస్టింగ్. ఒక సంబంధం రావడం, 1-2 days ఫాస్టింగ్, దేవుని దగ్గర సమాధానం వెతుక్కోవడం, దేవుని దగ్గర స్పష్టత వచ్చిందా ముందుకు సాగడం, లేదా వద్దనుకోవడం, వద్దని చెప్పేయడం. వాళ్ళకు బయలుపరచబడుతున్న ప్రత్యక్షతలో వాళ్ళు ముందుకు సాగారు. మన దగ్గర పెళ్లి సంబంధాలు అంటే ఎట్లుంటాయి? పాస్టర్ ఏది చెప్తే అదే, అయ్యగారు మీరు ఏదంటే అదే, అయ్యగారు మీరు ఏదంటే అదే, మా అమ్మ నాన్న ఏదంటే అదే. రేపు పొద్దున పెటాకులు అయినాక మళ్ళీ అప్పుడు కూడా అమ్మ నాన్నని అంటారు. ఏమని? మొత్తం అంతా నువ్వే చేసిన అంటారు మళ్ళా. ఎస్ సార్ నో. సంఘ శాఖ వాళ్ళు కట్టారు, ప్రార్థన చాలా చక్కగా కట్టబడ్డారు. వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే ప్రార్థన దీపం అనే ఒక మెథడ్ ఉంటుంది తెలుసా? ప్రార్థన దీపం అంటే మందిరంలో ఎప్పుడూ ఒక ప్రార్థన నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మోనా ఉంది, పొద్దున్న 8 గంటల నుంచి 8:30 దాకా వేస్తుంది. ఆ అమ్మాయి వస్తుంది 8 నుంచి 9 దాకా, ఆమె వెళ్ళిపోతుంది. ఇంకొకరు వస్తారు 9-9:30, వాళ్ళు వస్తారు 9 నుంచి 10. అట్లా మొత్తం ఒక దినమంతా అసలు మందిరంలో ఎల్లప్పుడూ ప్రార్థన ధూప వేదిక నడుస్తూనే ఉంటుంది. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తారు. వాళ్ళు మళ్ళీ అంశాల రీతిగా చేస్తూ ఉంటారు. అయ్యా 9ంటికి 12ంటికి 3ంటికి ప్రార్థన చేయమని ఒక అడ్వైస్ సలహా ఈ కాల ప్రవర్తిస్తే పాటిస్తున్నావే. మెథడిస్ట్ల గుండా వచ్చినటువంటి ప్రార్థనలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అది పాటించడం తప్పని నీకు ఎవడు చెప్పినాడు? సంఘ శాఖల యొక్క సిద్ధాంతాలు ఖండించబోయి సంఘ శాఖల్లో ఉండేటువంటి మంచి కూడా ఖండించేద్దామా? అయ్యో ఇది కాదు కదయ్యా. ఆ ప్రార్థన ఇది గొలుసు ప్రార్థనలు ఉంటాయి, అవునా? లింక్ ప్రార్థనలు అంటారు. ఏదేదో విచిత్రమైన పద్ధతులు. ఏదో ఒక రూపంలో వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ సంఘాలు ఎప్పుడు వెలుగుతూనే ఉన్నాయి. నాట్ దిస్ ఎండ్ టైమ్ మెసేజెస్. ఎండ్ టైమ్ మెసేజ్లో లేదయ్యా. ఆ ప్రార్థనలు లేవు, కుటుంబాల్లో ఆ ప్రార్థనలు లేవు, సంఘంలో ఆ ప్రార్థనలు లేవు, వ్యక్తిగతంగా ప్రార్థనలు లేవు. మాట్లాడితే ఏం కావాలో? మర్మం కావాలా? మర్మం తెలుసుకో, మంచిదే, మర్మమే నిన్ను మార్పు చెందిస్తుంది. కానీ ఆ మార్పు కావాలి, శక్తి రావాలిగా. ఆ శక్తి పొందుకునేది ఎక్కడి నుంచి? వాచ్ అండ్ ప్రే నుంచే, అంతేనా? కనిపెట్టి ప్రార్థన చేస్తారు కదా శక్తి దిగి వచ్చేది నీకు. నీకు ఆ శక్తి రావాలి కదయ్యా. ప్రార్థించని ఒక వీరుడు ఉంటాడా పరలోక రాజ్యంలో? పరలోక రాజ్యంలోకి వచ్చే ప్రతి ఒక్కడి యొక్క వీరుడి యొక్క మోకాళ్ళు ప్రార్థనలు నలిగి వచ్చేవే. కానీ ఎందుకో
నేను చూసిన ఎండ్ టైం మెసేజ్లో ఈ ప్రార్థన కూటములు ఎక్కడా లేవు. ఉంటే ఉండొచ్చే బట్టి నాకు కనవలేదు, కానీ ప్రార్థన కూటములు తీసి పడేశారు అందరూ కూడా. వాళ్ళ ప్రార్థన కూటమి అంటే ఏంటంటే 2 పాటలు, ఒక చిన్న ప్రార్థన, వాక్యం, చిన్న ప్రార్థన, ముగిసి ఇదే ప్రార్థన కూటమి. వాళ్ళ ప్రార్థన కూటములని పేరు పెట్టారు, కానీ దాంట్లో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత, పాటలకు ఎక్కువ ప్రాధాన్యత. పాటలు పాడినంతసేపు, వాక్యం చెప్పబడినంతసేపు ప్రార్థనలు ఉండవు. మీరు ఆ రేషియోని చూడండి ఒకసారి. పాటలు ఎన్ని పాడతారు? 1-2 గంటలు ప్రార్థన చేస్తారు. ఈ మధ్యకాలం మీటింగ్ వెళ్ళాం మేము, 3 గంటల సేపు పాటలు పాడారు దగ్గర. మొదటిసారి అనిపించింది దేవుడు తన ప్రవక్తల సంఘక్రమంలో అధికంగా పాటలు, అధికంగా సాక్ష్యాలు ఉంటే కూడా ప్రజలు అలసిపోతారంటే నాకు అక్కడ కరెక్ట్ అనిపించింది. ఇంకెప్పుడు నాయన అనిపించింది నాకు. అంటే పాటలకు ఇచ్చే సమయము, వాక్యానికి ఇచ్చే సమయము ప్రార్థనలకు ఎందుకు ఇవ్వడం లేదు సామూహికంగా? మీకు అర్థమవుతుందా? క్రైస్తవం ఇక్కడ ఫెయిల్ అయింది. క్రిస్టియానిటీ కాంగ్రిగేషన్స్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఏరియా. పాటలు అధికంగా పాడుకుంటున్నాం, మంచిదే. వాక్యం చాలా బాగా చెప్తున్నారు, మంచిదే. బట్ వేర్ ఆర్ ద ప్రేయర్స్? ప్రార్థనలకు ఎందుకు లేదు? మళ్ళీ ప్రార్థన అంటేనే ఇప్పుడు మీ మొహాల్లో కనబడుతుంది, ఇద్దరు కనబడుతుంది ఎలవేనడ. ఇదే సమస్యకారం. అందుకే మనం ఎదగలేకపోతున్నాం. అందుకే మనం పొందుకున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు ఆనందంగా ఉండలేకపోతున్నాం దీనివల్లే. కానీ దేవుడు తన ప్రవక్త గారు చెప్పిన మాట గుర్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నది ఎన్నటికీ తప్పిపోదు. ఆయన హెచ్చరికగా చెప్పాడు. ఏమని? సంఘాలు దేవుడి నుంచి దూరం జరిగిపోతూ ఉన్నాయి, మరలా దగ్గర జరగాలంటే సంఘ ప్రార్థనలు కావాలా. ఒకప్పుడు ఇక్కడ స్థానికంగా రెగ్యులర్గా పాస్టర్ ఉండే పరిస్థితి లేకపోయేది. అప్పుడు మీరు జారిపోకుండా, పడిపోకుండా కాపాడింది ఆ సంఘ ప్రార్థనలే. మీరు చేసింది అదే అప్పుడు. కాబట్టి మధ్యలో వాక్యం నేను చెప్తాను గుద్దుకుని కొట్లాడుకున్నారు, కానీ అది పక్కన పెడితే మీరు చేసిన సంఘ ప్రార్థనలే మిమ్మల్ని ఆ మాత్రం కాపాడినాయి. కానీ సంఘ ప్రార్థనలా ఉండాల్సింది. ప్రార్థనలు ఎలా చేస్తారంటే దాడికి వాడతారు, బోధకు వాడతారు. ప్రార్థించండి నాయన అంటే దాడి చేయడానికి వాడతారు, బోధ చేయడానికి వాడతారు. ప్రార్థనలో బోధ వస్తుంది, ప్రార్థనలో దాడి వస్తుంది. పీటర్ బ్రదర్కి బుద్ధి లేదు ప్రభా, పీటర్ బ్రదర్ మార్చు, పీటర్ బ్రదర్ లేట్ వస్తాడు, పీటర్ బ్రదర్ మాట్లాడాడు, ఇదో దాడి. ప్రార్థన అనేది దాడి చేయడానికి కాదుగా. ప్రార్థన అనేది మార్పు చెందించడానికి. ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా దానియేలు ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలా. తప్పిదము చేస్తున్న ఇజ్రాయేలీలు, కానీ దానియేలు అంటాడు, మేము పాపం చేశాం ప్రభు, మేము తప్పిదం చేశాం ప్రభు, మమ్మల్ని క్షమించండి ప్రభు. ఇది సంఘ ప్రార్థన మనం వాడాల్సిన మాట విధానం. కరెక్టేనా? వాక్యం చెప్పుకునే చోట భిన్నమైనటువంటి సిద్ధాంతాలు బోధించుకుంటారు కాపర్లు లేని చోట అని, సహోదరులు కూడుకున్న చోట బోధ జరగొద్దు అని చెప్తారు. ప్రవక్త పెట్టే పెద్ద నియమం ఇది. కానీ సహోదరులు ప్రార్థన చేసుకోండి, కానీ ఆ ప్రార్థనలో కూడా మళ్ళీ బోధలు, హెచ్చరికలు ఇరికించుకుంటే మళ్ళీ అక్కడ కూడా కాపరి కావాలి. ప్రార్థనల శాతం కాపరి కావాలి. ఇక అన్ని చోట్ల కాపరి కావాలంటే కాపరి అన్ని చోట్లకి రాలేడు కదయ్యా. అందుకే ప్రార్థనలు ఎలా చేయి, ప్రార్థనలు మీరు నేర్చుకోవాలా. ప్రార్థనలు ఎలా చేయాలంటే మనల్ని ఒకరినొకరు దేవుడు అందరినీ క్షమించలాగిన, అందరిని ఆశీర్వదించలాగిన, మన మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. గుంటూరు కారంలా ఉండకూడదు ప్రార్థనలో. ఇస్తాను నేను ప్రార్థన చేసి మీకు ఏమనిపించాలి తెలుసా? నా సహోదరుడు నా కోసం మధ్యవర్తితో ప్రార్థన చేసాడు అనిపించాలా. నేను ప్రార్థన చేసి మీకు ఏమనిపించకూడదు? టార్గెట్ చేసిండు, అన్నీ అన్నాడు అనిపించకూడదు. నేను మీకోసం ప్రార్థన చేస్తే, అరే నేను తప్పు చేసిన నా సహోదరుడు తనపైన వేసుకొని దానియేలులాగా మధ్యవర్తితో ప్రార్థన చేశాడు అని అనిపించాలా కదా? ప్రైజ్ ద లార్డ్. ఇది ప్రార్థనలో చేయవలసినది. దీన్నే నీనాలజీ అంటారు, అవునా? మోకాల శాస్త్రంలో ప్రవక్త చెప్పింది ఇది. దేవుడు మనకు తెలియపరచాలనుకున్నది ఇది. కానీ ఈ దశైదులాంటి మర్చిపోద్దండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచం ఏదైనా తలమునకలు అయిపోవచ్చు, దశైదులాంటి తప్పిపోదు. సంఘంలో ప్రార్థనా కూటములు పెట్టినప్పుడు సంఘం ఎన్నటికీ దేవునిలో జారిపోదు. అది బలపడుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఆ సంఘ ప్రార్థన ఎలా ఉంటే నాకు తెలియదు. నేను ప్రార్థిస్తాను, దేవుని దగ్గర మొరలెడతాను. ప్రభు ఒకవేళ నాకు
ప్రతిరోజు పెట్టమని ప్రేరేపణిస్తే ప్రతిరోజు పెడదాం. లేదా ఉపవాస కుటుంబాలలోనే ఈ 3 ఉన్నాయిగా, ఈ 3 సెషన్లలో 1 లేదా 2 సెషన్లు అచ్చంగా ప్రార్థనకే పెడదాం. ఎలా నడిపిస్తాడో నాకు తెలియదు ప్రభు, కానీ ప్రభు కోసం ఎదురు చూస్తాను. నేను ప్రార్థనలో ఉండి ప్రభు నన్ను నడిపించిన రీతిగా ఈ ప్రార్థన కూటములు ఖచ్చితంగా మనం పెట్టుకుందాము. కానీ ఈ ప్రార్థన కూటములు అవసరమా? ప్రార్థన కూటములు చేయకపోతే ఏమవుతుందయ్యా? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, హెచ్చరిస్తున్నాను నేను మిమ్మల్ని. ప్రార్థన కూటములు పెడదామా? అచ్చంగా ప్రార్థనలో బలంగా ఉందామయ్యా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన గురించే బోధించుకుంటాం, మళ్ళీ ప్రార్థనలో నిర్లక్ష్యాలు. అందరూ ఏకీభవించి చేతులు పైకెత్తండి. తండ్రి, సజీవుడైన దేవయేసు ప్రభా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మా పాపములను దోషులను తండ్రి తప్పిదములను క్షమించండి ప్రభా, ఈ రక్తంలో కడగండి ప్రభా. ప్రభా, నువ్వు నిజంగా నువ్వు మాట్లాడే దేవుడు అంటున్నావు ప్రభా. ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రేమించావు కాబట్టి తండ్రి ప్రభా, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్న మాటను తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా చేయుటకు తండ్రి ప్రభు నీ కృపనిచ్చావని నేను స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభువా. సంఘం పరిశుద్ధపరచబడాలంటే ప్రభువా మరి నాయన మేము తండ్రి ప్రభు ప్రార్థన కూటములను కలిగి ఉండవలసి ఉన్నది తండ్రి. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడని తండ్రి ప్రభు నీ యొక్క ఆజ్ఞ నెరవేర్పై ఉంటున్నది తండ్రి. అది చేయుటకు నీ కృప దయచేయి ప్రభువా. ముందున్న దినాల్లో ప్రభు మరి నాయన నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని అందరూ నడిపించండి తండ్రి. ప్రభువా మేము పరిశుద్ధపరచబడుటకు తండ్రి ప్రభువా, నేను సంతోషపెట్టుటకు తండ్రి, ఇదిగో తండ్రి ప్రభు మరి నాయన ఇదిగో మిమ్మల్ని మీ స్థానం మరి నాయన మీలో మా స్థానంను గుర్తెరుగున్నట్టుగా నాయన తండ్రి ప్రభు ఈ కూటములను తండ్రి ప్రభు మీరు మలచవలసిందిగా ప్రార్థిస్తా ఉంటున్నాం తండ్రి. అయ్యా ప్రభు మరి నాయన విత్తబడినటువంటి మరి నాయన ఈ వాక్కులను తండ్రి ప్రభు అందరిలో ఫలింపచేయి ప్రభువా. నాయన తండ్రి నిజమే తండ్రి ప్రభు పాతకాలపు కూటములను కలిగి మేము ఏక భావముతో తండ్రి ప్రభు ఏక హృదయముతో మేము ప్రార్థించుటకు నీ కృపా భాగ్యమును దయచేయి ప్రభువా. తండ్రి ప్రభు గతించినటువంటి కాలంలో జరిగినటువంటి తప్పిదములు మా దోషములన్నింటినీ కూడా క్షమించమని ప్రార్థిస్తాము. సరి అయినటువంటి స్థితిలో తండ్రి ప్రభు మేము ఆ కూటములను కలిగి లేము ప్రభువా. అయా మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. అవును తండ్రి ప్రభు మరి నాయన ముందున్న దినాలంతా కూడా తండ్రి ప్రభు నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కింద మీరు జరిగింపజేయమని ప్రార్థిస్తాము ప్రభువా. నాయన తండ్రి ప్రభు మరి మరి నాయన మేము అడుగుదినము తండ్రి ప్రభు మరి నాయన శుద్ధీకరణ పొందాలనుకుంటున్నాము తండ్రి ప్రభువా. నీ కృప మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి ప్రభు ఈ సంఘం పైన ప్రభు మీరు తండ్రి ప్రభు ప్రార్థన ఆత్మను తండ్రి ప్రభు ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాం ఆయన. ఇంకా అత్యధికమైనటువంటి కుమ్మరిప్పుడు మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేము అర్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నాయన మాలో ఉన్నటువంటి తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి ప్రభా ఆ యొక్క శుచి శుభ్రత అంతటిని కూడా తండ్రి ప్రభా మరి నాయన శుభ్రం చేసి ప్రభా మరి నాయన ఇదిగో తండ్రి ప్రభా మా జీవితాలు ప్రభావితంగా ఉండటకు సహాయం చేయి ప్రభా. ఆయన మేము తండ్రి ప్రభు నీ సన్నిధిలో ధూపం ఎత్తు వారిగా ఉండటకు సహాయం చేయి తండ్రి. దయచేయి ప్రభువా. ఆయన సహాయం చేయి తండ్రి ప్రభువా. మరి నాయన మీ దాసులను తండ్రి ప్రభా మరి నాయన అభిషేకించిన విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లించడం మరి నాయన తండ్రి ప్రభు మీరు మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు స్తోత్రము చెల్లించడం. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలన్నీ కూడా తండ్రి నీకే చెందునుగాక నాయన. ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. ఇంకా అనేక ఆత్మలు తండ్రి ప్రభువా నీలో తండ్రి ప్రభువా మరి నాయన బలపడుటకు తండ్రి ప్రభువా నీ యుద్ధకు వచ్చుటకు తండ్రి ప్రభువా నీ రాజ్యంలో ప్రవేశించుటకు తండ్రి ప్రభువా బలమైన సాధకము మీరు వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిజమే తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభు ఈ సమయంలో తండ్రి ప్రభువా నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ప్రభువా మరి నాయన మేము సంఘంగా ప్రార్థించుటకు తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభు మా ద్వారా తండ్రి ప్రభువా దాసుల గుండా మీరు మాట్లాడే ప్రభువా మరి కృప చూపవలసిందిగా ప్రార్థన చేయించుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు మరి మేము ఎప్పుడైతే తండ్రి ప్రభా మరి ఆ విధంగా ప్రార్థిస్తూ ఉంటాము తండ్రి ప్రభా మా ఆయుధాన్ని మేము పొందుకున్న వారిగా ఉంటాము తండ్రి. నీ కృప నీ దయ నీ కనికరం మా ఎడల ఉంచుమని సహాయం చేయమని
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడ, కృపామయుడ ప్రభువా, ప్రార్థన కూటమి యొక్క అవసరతను గురించి ఈ సంఘంతో మాట్లాడడానికి నాయన మీరు కలుగజేసిన ప్రేరేపణను బట్టి మీకు వందనాలు నాయన. ఇది మనుష్యుని యొక్క ఆధిపత్యంలో కానీ నియంతృత్వంలో జరిగేది కాదు నాయన. నీ ప్రజలకు ప్రభువా ఈ ప్రార్థన కూటమి యొక్క ఆవశ్యకత తెలియకపోతే పనుల భారమని, నిద్రల భారమని, అనారోగ్యాలని నాయన అటు ఇటు తొలగిపోయేటువంటి మేము బలహీనులుగా ఉన్నాం ప్రభు మేము. కానీ అది దశ ఉండగా, అంతేకాకుండా ఈ సంఘము పరిశుభ్రపరచబడాలి అంటే ఆత్మీయంగా మరలా ఆ పాతకాలపు ప్రార్థన ఉద్యోగ కుటుంబాలు మాకు కావాల్సినవి ఉన్నవి తండ్రి. మరలా మా యొక్క పునాదుల్లోనికి మమ్మల్ని బలముగా మమ్మల్ని నిలబెడుతున్నందుకు మీకు వందనాలు. ఈ మాటలన్నీ సకాలంలో నిజంగానే పనిచేయులాగున కృప చూపించి బలపరచమని, సమకూర్చబడిన ప్రియులు ప్రభువా ఏ విషయాలైతే విన్నారో వీటి వలన వీరి కుటుంబాలు కూడా వీరు కట్టుకునేలాగిన సహాయం దయచేయమని, అంతేకాకుండా ప్రభువా సాయంకాల వేళలో జరగబోతున్న కూటంలో కూడా మీరు తోడుగా ఉండమని, అంతమట్టు వరకు ప్రభునైనా మేము నైనా మాటలతో మా సమయాన్ని నైనా మేము పోగొట్టుకోకుండా బైబిల్ ధ్యానంలోను, వాక్య ధ్యానంలోను, వర్తమాన ధ్యానంలో మాత్రమే మా సమయాన్ని అంతటి మేము గడుపుచు నీతో ఈ దినమంతా అతి సమీపంగా గడుపులాగిన సహాయం దయచేయమని నైనా. ఈ దినమున నా ప్రభువా ఈ సమయం అంతయు నైనా మా సహోదరులకు కానీ మా సహోదరులకు కానీ ఇవ్వడానికి కాకుండా నీకు మాత్రం ఇవ్వడానికి ఈ దినమంతా మేము కేటాయించబడి ఉండగా దాన్ని అలాగున సద్వినియోగం చేసుకునే భాగ్యం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.